గురుభ్యో నమః. గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న చెప్పుకున్న అంశం ఏమిటి అంటే మిథ్యా జగత్తు ఎలా మిథ్య అన్న దాని గురించి వివరణ చెప్పారు. చెప్తూ ఇంకా మిగిలి ఉంది. దాన్ని విత్తనము మొక్క ఒకదానికొకటి కారణమై తమలో ఏకమై ఉంటాయి. విత్తనంలోనే మొక్క ఉంటుంది, మొక్కలోనే విత్తనం ఉంటుంది. విత్తనం లేకపోతే మొక్క లేదు, మొక్క లేకపోతే విత్తనం లేదు. కార్యరూపము దాల్చిన తర్వాత కారణం మాయమైపోతుంది. ఆ విత్తనం మొక్క అయిన తర్వాత విత్తనం మాయమైపోతుంది. ఆ తర్వాత చూస్తే ఒకదానికొకటి విరుద్ధమై ఉన్నట్టు కనపడుతూ నశించేవే అవుతాయి. ఈ కార్యకారణ వ్యవహారం అజ్ఞాన రూపమైన మనఃకల్పనే తప్ప నిజానికి అట్లా ఒకదాని నుండి ఒకటి కార్యరూపం దాల్చడం అన్నది లేదు. మనకు లోకంలో మాత్రం విత్తనం నుంచి చెట్టు వస్తుంది, చెట్టు నుంచి విత్తనం వస్తుంది కదా. మనకి అది మాత్రం అజ్ఞానం కాదు, కార్యకారణం ఖచ్చితంగా మన స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఈ వ్యవహారం అంతా అజ్ఞాన రూపమైన మనఃకల్పనే తప్ప నిజానికి అలాగా ఒక దాని నుంచి ఒకటి కార్యరూపం దాల్చడం లేదు అంటున్నారు. ఇక్కడ కొంచెం మనకి ఎలా అంగీకరించాలి అన్నది మనకి సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఆ విత్తనమే కదా మొక్క అవుతుంది, ఆ మొక్కే కదా మళ్ళీ విత్తనం అవుతుంది. ఒకదానికొకటి ఆధారాలుగా కార్యకార రూపంలో ఉన్నాయి కదా. ఇది కల్పన అంటారేమిటి, అజ్ఞాన రూపమైన మనోకల్పన అంటారేమిటి? నిజానికి అలాగ ఒకదాని నుంచి ఒకటి కార్యరూపం దాల్చడం అనేది లేనే లేదు అంటున్నాడు. విత్తనంలో నుంచి మొక్క రావడం, మొక్కలో నుంచి విత్తనం రావడం అనేది లేనే లేదు అంటున్నారు. అంటే బహుశా మన బుద్ధికి అందినట్లుగా మనం తీసుకోవాలి అంటే విత్తనాన్ని విడిచి మొక్క లేదు, మొక్కను విడిచి విత్తనం లేదు, విత్తనమే మొక్క, మొక్కే విత్తనం. కాబట్టి ఇది వేరు అది వేరు అన్న భావనతో చూడడం వల్ల మనకి అవి రెండుగా కనపడుతున్నాయే గాని అవి రెండు ఒక్కటే అని అంతరార్థం చెప్పబోయారో మరి అయి ఉండాలనుకుంటున్నాను నేను నా అవగాహన నాకు అది వచ్చిందనమాట. ఏమిటంటే విత్తనం మొక్క రెండు విడిగా కనపడుతున్నాయి మనకి. విత్తనంలో నుంచి మొక్క వస్తుంది, మొక్కలో నుంచి విత్తనం వస్తుంది. ఇది కారణ వ్యవహారంగా కనపడుతుంది. విత్తన కారణంగా వృక్షమని, వృక్ష కారణంగా విత్తనమని స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ అది అజ్ఞాన కల్పనే. విత్తనము వృక్షము అని రెండు కాదు. విత్తనమే వృక్షము, వృక్షమే విత్తనము. అది ఒక్కటే తప్ప అవి రెండు కాదు. రెండుగా చూడడం అజ్ఞానం అని ఇక్కడ మనకు బోధిస్తున్నారేమో భగవాను అనుకుంటున్నాను అనమాట. అయితే ఏంటనమాట, దాన్ని మళ్ళీ మన బుద్ధికి తోచింది కరెక్టా అని అనుకోవడానికి సూర్యుడు కిరణం, సూర్యుడు లేకపోతే కిరణం లేదు, కిరణాలు లేకపోతే సూర్యుడు ఉన్నాడో లేదో తెలియదు, సూర్యుడు లేకపోతే కిరణాలు ఉండవు కదా. కిరణాలు ఉన్నాయంటే సూర్యుడు ఉండి తీరాలి. మరి సూర్యుడు కిరణము రెండుగా కనపడుతున్నాను, అవి కార్యకారణ సంబంధాలు కలిగిన వాటి వల్లే కనబడుతున్నాను. సూర్యుడు కిరణము ఒకటే కదా. అది ఆ రకమైన సమన్వయం ఇక్కడ జరగాలి. సరే, సూర్యుడికి కిరణానికి ఏకత్వాన్ని, విత్తనానికి వృక్షానికి ఏకత్వాన్ని గుర్తిస్తే మనకు ఒరిగేదేమిటి? దాన్ని నేను ఎలా సమన్వయం చేసుకోవాలి అని గనుక మళ్ళీ అంతర్ముఖమైన నన్ను నేను చూసుకుంటే అందిందేమిటి అంటే నేనున్నాను అని నాకు తెలుస్తోందంటే ఏది ఉండడం వల్ల నేనున్నానని నేను అనుకోగలుగుతున్నాను. చూస్తే ఉన్నావు గనకనే అనుకుంటున్నావు కాబట్టే ఉన్నావు. ఉండడము, నేనున్నానని అనుకోవడము సూర్యుడు సూర్యకిరణం లాంటివి తప్ప రెండు కాదు అని ఒక అవగాహనతో కూడిన అనుభవం. ఇప్పుడు రెండా మరి? కానీ నేనున్నాను అని అన్నాకనే నా ఉనికి తెలుస్తుంది. ఉన్నాను అంటే ఉన్నానని అన్నానంటే ఉన్నాను కాబట్టి, అవునా? అనకపోతే ఉన్నాను అన్నటువంటి ఉనికి తెలియదు, అవునా? తెలుస్తుంది ఎవరు అనకపోతే? తెలుస్తోంది అంటే ఉన్నాను గనుకనే. అలాగే విత్తనం ఉంది, అది ఏం విత్తనమో మరి మొక్క వస్తే తప్ప తెలీదుగా.
విత్తనం యొక్క స్వరూపం గుర్తుపట్టాలంటే మొక్క రావాలి. మొక్క వస్తే విత్తనం యొక్క స్వరూపం స్వభావం గుర్తుపట్టగలుగుతాం. అలాగే నేను ఉన్నాను అంటే ఆ ఉన్న ఉనికి రూపమైన దాన్ని బ్రహ్మము అంటున్నారు, పరమాత్మ అంటున్నారు. అది ఈ ఉన్నానుగా వ్యక్తమైంది. సూర్యుడే కిరణాలుగా వ్యక్తమయ్యాడు. వ్యక్తమైన కిరణాలును కదా, సూర్యుడు వేరు కాదు. ఉన్నాను తనకి తానే ఉన్న పరమాత్మ అంటే అచలమైన పరమాత్మను, దాని నుంచి నేను ఉన్నాను అనేటువంటి చలనమైనటువంటి ఇప్పటి మన జీవుడును వేరు కాదు. ఆ జీవో బ్రహ్మైవ నా పరహ అన్నారు. అందుకే ఆ రకంగా మనకి ఉపనిషత్ వాక్యాలు అనుభవానికి అతి స్పష్టం. నేను ఉన్నాను అంటే ఈ నేను ఆ బ్రహ్మముని కంటే వేరు కాను అన్నటువంటి అనుభవం ఒక్కసారి ఆ అర్థం మనకు అర్థమైపోయిందంటే అదే జ్ఞానోదయం. అది అర్థం అవ్వకుండా ఈ శాస్త్రం అలా చెప్పింది, ఆ శాస్త్రం అలా చెప్పింది, వీరు అలా చెప్పారు, అలా చెప్పారని తెలుసుకుని దాని గురించి ఎన్ని వివరణలైనా చెప్పుకుంటాం. దాన్ని మనకి మనం అన్వయం చేసుకుని చూసుకుంటే ఉన్నాను అనేటువంటి వాడి జీవుడనో లేకపోతే ప్రత్యేగాత్మనో అనుకుంటే మరి ఉన్నాను అని అనడానికి ఆధారంగా ఉన్న ఉన్నది అన్నది నేనున్నాను అన్న ఆ ఉన్నదాని యొక్క వ్యక్తీకరణమే. సూర్యుని యొక్క వ్యక్తీకరణమే కిరణమైనట్లు బ్రహ్మం యొక్క వ్యక్తీకరణమే ఇదిగో నేను అనేటువంటి ఒక వ్యక్తి రూపమైన వ్యక్త రూపమైన ఒక భావన. ఇప్పుడు నేనెవరు? ఉన్నాను. నేనెవరంటే ఉన్నాను అంతే. నా అడ్రస్ ఏంటంటే ఉన్నాను. మన అడ్రస్ ఏమైతే నేనెవరు అంటే ఆ నేను వల్ల ఉండగలుగుతున్న నేను మన అడ్రస్ గా ఉంది ఇప్పుడు. అవునా? కానీ అది నిజమైన అడ్రస్ కాదు, తప్పుడు అడ్రస్ లో ఉన్నాము మనం. మన నిజ అడ్రస్ నేను అంటే ఉన్నాను. అది అనుభవం. నేను అనేసరికి ఉన్నాను అన్న ఆ శాశ్వతమైన అచలమైన ఉనికి మనకు అనుభవానికి వచ్చేయాలి. అది అనుభవానికి వచ్చేస్తేనే ఆత్మానుభవం, ఆత్మ సాక్షాత్కారం అన్నది మనకి అవగాహన కాదు, అనుభవం అయిపోతుంది. అటువంటి అనుభవాన్ని మనం పొందాలి అంటే నిరంతరం నేను అనగానే నేను అన్న అధ్యాస భావన పోయి నేను అనగానే ఉన్నానన్న అస్థిరమైన ఆ పరబ్రహ్మ, ఉన్నాను అంటే బ్రహ్మం అన్నమాట, ఆ పరబ్రహ్మ భావన కలగాలి. ఇప్పుడు నేనంటే బ్రహ్మమును, నేనంటే ఉన్నాను, నేనంటే అచలమై ఉన్నాను. ఆ ఉన్నదేమో కదలదు, ఆ ఉన్న దాని నుంచి వచ్చింది కదులుతూ ఉంటుంది. అంటే ఈ నేను అంటే చైతన్యం. అవునా? అర్థమైందమ్మా? అందుచేత ఈ అంశాన్ని మళ్ళీ నేను చెప్పినా కూడా మళ్ళీ వేళ చెప్పడానికి ఇదే కారణం. ఆత్మీయ ఉనికి అమ్మా మళ్ళా ఒకసారి చెప్పండి అమ్మా. ఎక్కడ అర్థం అవ్వలేదు నీకు? అర్థమైంది, మళ్ళా రెండోసారి రిపీటెడ్ గా బాగా చెప్పండి. రిపీటెడ్ గా నేను అని అన్నావు అంటే ఉన్నావని అర్థం. అవునా? అవునమ్మా. ఉండి అంటావా ఉండకుండా అంటావా? ఉండబట్టే ఉన్నాము అంటున్నాము. సూర్యుడు ఉండబట్టే వెలుగుంది అన్నట్టు ఉన్నావు కాబట్టి ఉన్నాను అంటున్నావు. ఉన్నాను అన్న నువ్వు ఉన్నాను అని అంటున్నా నువ్వు నేను ఉన్నాను అంటున్నావు కదా. అవునమ్మా. నేను ఉన్నాను అంటే నువ్వు ఉనికివై బ్రహ్మమై ఉన్నావు అని అర్థం. అట్టి నువ్వు బ్రహ్మమై ఉంటే, ఉన్నానని అనగలుగుతూ ఉంటే, ఆ ఉన్నాను అని అనడం వల్ల కలుగుతున్న చైతన్య శబ్దం, అంతకుముందు మరి ఆ ఉనికిలో ఏ చలనము లేదు కదా. అవును. ఉన్నాను అని అలా ఉండిపోతే ఏ చలనము లేదు, అది అచలం. అచలం. అచలమే ఉనికి, మౌనం.
ఉమ్, దాని నుంచి ఉన్నాను అన్న చలనం కలిగింది. ఉమ్, ఉన్నాను అన్న చలనమే మొత్తం సృష్టికి అంతటికి చలనం ఇస్తుంది. ఉమ్, ఆ ఉన్నాను అన్న ఆ చలనం ఏమైందనమాట, దేహమును ఉమ్, అన్నటువంటి చైతన్యాన్ని, దేహానికి చైతన్యాన్ని ఇచ్చేసరికి దేహం కదులుతుంటే దేహమై ఉన్నాను అన్న అజ్ఞాన భావన కలిగిపోయింది మనకి. ఉమ్, ఆ చిన్న ఆ మిస్టేక్ అన్నమాట అది. ఉమ్, దేహమై ఉన్నాను అన్న భావన కలిగిపోయింది. ఉన్నాను వాణిని అంటాం, ఉమ్, దేహమే కూడా వాణి అంటూ కూడా నేను అంటాం. నేను అంటే ఉన్నాను అనేటువంటి చైతన్యం, ప్రకాశం. ఉమ్, ఉమ్. దానిలో వాణి అన్నది తగిలించుకున్నాం. అవును, నేను వాణి అంటాను. అవునమ్మా, నేను లేకుండా వాణి లేదు, అవునమ్మా, కానీ వాణి లేకుండా నేనుంది. అవునమ్మా. కాబట్టి మనం ఏ నేను లేకపోతే ఈ నేను, దాని వల్ల తెలియబడే ఈ జగత్తు ఉండలేవో, ఉమ్, వాటిని సత్యము, నిత్యము, శాశ్వతము అనుకుని ఉన్న నేను, ఉన్నాను అనగలిగే నేనుని మనం లక్ష్యంలో పెట్టుకోలేక మర్చిపోయాం. ఉమ్, మళ్ళీ అన్ని చోట్ల నేను 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 వాడుతూనే ఉంటాం. ఇంకా అవును, నేను లేకపోతే జీవనం లేదు, అసలు వ్యవహారం లేదు అసలు. అవును, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, అలాగే నేను ఈ కష్టాలు, నాకు ఈ సుఖాలు, నాకు ఈ తెలివి, నాకు ఈ అజ్ఞానము, నేనుండాలి. అన్ని నేనుని పట్టుకోనే ఇవన్నీ. అవును, నేనుని పట్టుకొని ఉన్నవన్నీ మనకి నిజాలుగా ఉన్నాయి. నేనెవరా అన్న ప్రశ్నే లేకపోయింది. కానీ ఏ నేనుకి ఉన్నవన్నీ నేనుని ఆధారం చేసుకుని ఉన్నాయే తప్ప వాటికవే లేవు. అవును, అని నేనుగా నువ్వు నిలబడితే, మేనుగాను ఇక ఏదోగాను నీ ప్రకాశం, నీ తెలివి ప్రసరించకపోతే ఏమీ లేవమ్మా. మరి నేనే కదా ఉంది. అవును, ఆ నేను ఉన్నాను అని అనుకున్నప్పుడు మరి అదెవరు? ఉనికి ఉన్నదేదో అదే ఉన్నది, అదే నేను అన్నది. దానిలోంచి వచ్చిన ఆ మౌనంలోంచి, ఆ ఉనికి మౌనంగా ఉంది, దానిలోంచి నేను అన్న చలనం వచ్చింది. నీటిలోంచి వచ్చినటువంటి అలా నీరే అయినట్లు ఆ మౌనమైన దానిలో నుంచి వచ్చిన నేను అన్న శబ్ద తరంగం ఆ మౌనమే. అంతకుముందు మౌనాన్ని గురించి చెప్పాను. అది నేను అక్కడ దాకా ఆగితే పర్వాలా, అది గలగలగలగలమంటూ శరీరం అంతా పాకేసి అక్కడి నుంచి ఇంద్రియాలతోటి లోకమంతా పాకేసి ఇక ఇది 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 అంటూ ఊరేగుతుంది. ఇది అది అది ఇది ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇష్టం, అది అయిష్టం, ఇది నాది, అది నాది కాదు. ఎంతంత వచ్చేస్తుంది చూడు. అలలు అలలు, గోల 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 ఘోష. సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి సముద్ర ఘోష అంటాం చూడు, అదే ఘోష. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పెద్ద ఘోష? చూస్తే వెలుపల కనిపిస్తున్నది. తర్వాత ఇంద్రియాల్లోంచి వచ్చింది. ఆ ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనసులోంచి వచ్చాయి, భావాల్లోంచి వచ్చాయి. ఆ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేనులోంచి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చింది? నిశ్శబ్దంలోంచి వచ్చింది. నిశ్శబ్దంలోంచి వచ్చిన చిన్న చిరు సవ్వడి ఇంత ఘోషగా మారి కనిపిస్తోంది. ఇంత ఘోషకి కారణం ఏమిటమ్మా? నేను అన్న భావన. ఆ భావన నేనుగా ఉంటే తాను ఆ అచలమైనటువంటి ఆ పరబ్రహ్మమే. కానీ ఆ నేను అనే చలనం, చైతన్యం ఏమైంది? దానికి వ్యాపించడమే లక్షణం. అది మేను నిండా వ్యాపించింది, మేనుకి చలనం వచ్చింది.
మేనులో నుంచి ఇంద్రియాల ద్వారా వెలుపలికి వ్యాపించింది. అది ఎక్కడ వ్యాపించిందో అక్కడదంతా చలనము, సజీవత్వము, సత్యత్వము వచ్చేసాయి. ఈ జగత్తు యొక్క సత్యత్వము కదూ, ఈ నేను యొక్క సత్యత్వము, ఈ ఇంద్రియాల యొక్క సత్యత్వము, ఈ మనసు భావాల యొక్క సత్యత్వము దేని మీద ఆధారపడి ఉంది? నేను. నేను అంటే ఏమిటి అని ఆ శబ్దాన్ని ఒక్కసారి ఏమిటా అని చూస్తే ఆ నేను నిశ్శబ్దమైపోతుంది. తానైన మౌనమే. మరి అప్పుడు ఆ మౌనంలో ఏముంది? ఎంత ఎంత అద్భుతం చూడండి. ఇంత చిన్న కిటుకు, ఇంత చిన్న రహస్యం తెలియక నేనని, మేనని, ఇక ఇదని, అదని, వారని, వీరని, బంధువులని, మిత్రులని, కష్టాలని, సుఖాలని, బాధ్యతలని, బరువులని, ఓహో పుణ్యాలని, పాపాలని, గోల 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 గోల, ఘోష 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 ఘోష. ఎప్పుడు కాగుతుంది అది? ఎప్పటికీ చిరాకేయట్లేదా? గోల గోల అసలు చెవులకి దిబ్బడలు కట్టేయడం లేదా? ఇంకా అదే జీవితం పడి కొట్టుకుపోవడమే. ఎప్పుడైతే దీనికి కారణం ఏమిటా అని, ఈ కార్యానికి కారణం ఏమిటి, దీనికి ఇది కారణం అంటే జగత్తుకి ఏది కారణం? ఇంద్రియాలు కారణం, ఇంద్రియాలకి దేహం కారణం, దేహానికి మనసు కారణం, మనసుకి నేను కారణం. నేనే ఇంత ఈ రకరకాలుగా ఇష్టాలుగా అష్ట సుఖాలుగా నేనే నాకే తోస్తుంది. నాకేనా తోస్తుంది? నా కష్ట సుఖాలు నాకే తెలుస్తాయా? ఎవరికైనా తెలుస్తాయా? నా బాధలు నేనే అనుభవిస్తానే, ఎవరైనా అనుభవిస్తారా? నా సుఖాలు నేనే అనుభవిస్తానే, ఎవరైనా అనుభవిస్తారా? నా ఇష్టాలు, నా కష్టాలు, నా సుఖాలు దానికి లోకంలో ఎవరో కారణం అనుకుంటున్నావు? ఎవరూ కారణం కాదు, నువ్వే కారణం, నువ్వే కార్యం. అంతే. నీకంటే అన్యంగా ఏదీ లేదు. వాళ్ళ వల్ల కదండి నాకు బాధ కలిగింది, వీళ్ళ వల్ల కదండి నా సుఖం కలిగింది అని మనం ఎక్కడ చూస్తామో ఈ వెలుపల నీ వల్ల ఉండగలుగుతున్న ఫలానా వాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళనే భావం వేసి చూసి ఆ చెడ్డవాడి వల్ల, వాడు చెడ్డవాడు కాబట్టి నాకు కష్టం కలిగిందంటావు, వీడు మంచివాడు కాబట్టి నాకు సుఖం కలిగిందంటావు. అది కూడా నువ్వంటేనే. ఆ సుఖమో ఆ దుఃఖమో నీ లోపల నువ్వు అనుభవిస్తేనే. అక్కడ కూడా అంతర్లీనంగా నేను 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 అనేది పాకి ప్రవహిస్తూ నీకు ఆధారంగా ఉంటూనే ఉంది. నేను విడిచి ఎప్పుడుందమ్మా? నేను విడిచి ఇంద్రియాలు ఎప్పుడున్నాయమ్మా? నేను విడిచి అనుభవాలు ఎప్పుడున్నాయమ్మా? ఎక్కడ చూసినా అంతర్లీనంగా నేను నేను నేననేది అన్నిటి నిండా, నీ చేత తెలియబడే అన్నిటి నిండా నేను ఆధారంగానే ఈ వైవిధ్యాలు కలిగి ఉన్నటువంటి సంఘటనలు, పరిస్థితులు, జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆ ఆధారమైన నేను వదిలేస్తావు, నేనని మేనునట్టుకు వేళ్లాడతావు. అదే భ్రమ, అదే భ్రాంతి. కాబట్టి అసలు ఈ నేనెవరో చూడు అన్నాడు రమణ గురుడు. చూడని ఊరుకోలేదు. ఈ వివరణలన్నీ గురువుపదేశ రత్నమాలగాను, ఉన్నది 40 గాను, ఉపదేశ సారంగాను, అనేక బోధలుగాను రమణ గీతలోని ఎవరెవరు వారి వారి అర్హతలకు తగిన ప్రశ్నలకు అనుగుణంగా వాటిలందరికీ నేను యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేశాడు. నేనే కదా విశ్వరూపంగా కనిపిస్తోంది. నాకేనా? ఈ అనేకత్వంతో కూడిన జగత్తు ఎవరికి కనిపిస్తోంది? నాకే. ఆ జగత్తు ఒకటి నాకంటే వేరుగా ఉంది, దాన్ని నేను చూస్తున్నాను కాబట్టి కనిపించింది అనుకుంటాం. నీకంటే వేరుగా లేదది. ఇక్కడే ఎవ్వరికి మింగుడు పడదు. ఎందుకు లేదమ్మా? వేరుగా ఉంది. దేన్ని బట్టి అంటున్నావు? నీ దేహాన్ని బట్టి నీకు వేరుగా ఉన్నట్టు కనపడుతుంది. నీ దేహాన్ని బట్టి వేరుగా మిగతావన్నీ ఎలా కనపడుతున్నాయి? అవి ఆ దేహము కూడా ఆ దృశ్యంలోనిదిగా నువ్వు చూడడం లేదు. ఈ దేహం కూడా నీకు దృశ్యమే కదా. అవునమ్మా. ఆ దృశ్యంలో దీన్ని ఒక దృశ్యంగా చూస్తే అంతా దృశ్యమే. ఎవరికి? దృక్స్వరూపమైన నాకు.
ప్రకాశ స్వరూపమైన నాకు ఇంద్రియ మనోబుద్ధుల దగ్గర నుంచి కదా, మనోబుద్ధుల దగ్గర నుంచి ఇంద్రియాలు, దేహము, ఈ జగత్తంతా కూడా నాకు దృశ్యం అవుతోంది. నేను అన్నవాడు దీనంటికి ద్రష్ట. నువ్వు ఇప్పుడు ద్రష్టవా దృశ్యానివా? ద్రష్టనే అమ్మ. ద్రష్టనైన నీకే కదా ఈ దృశ్యమంతా. ఎక్కడ కనపడుతుంది? మళ్ళీ నీలోనే కదా. నీలోనే కనపడుతుంది, ఇంకెవరిలోనైనా కనపడుతుందా? నాలోనే అమ్మా. నీ భావాలు నీలో నుంచి వస్తున్నాయా, ఎవరిలో నుంచి వస్తున్నాయా? నీ ఇష్టాలు నీలోంచి వస్తున్నాయా, ఇంకెవరిలో నుంచి వస్తున్నాయా? నీ అయిష్టాలు ఇంకెవరిలో నుంచి వస్తున్నాయా, నీలో నుంచి వస్తున్నాయా? నీ కష్టాలు నీలో నుంచి వస్తున్నాయా, ఇంకెవరిలో నుంచి వస్తున్నాయా? నీలో నుంచి. ఈ దృశ్యమంతా కూడా నాలో నుంచి ఈ దృశ్యమంతా వచ్చింది అంటే మాత్రం నువ్వు నమ్మవు. నీలో నుంచే వస్తుంది, నువ్వు శరీరానివి కావు. నీ ప్రకాశం పడిన తోడనే ఏ భావంతో చూస్తావో ఆ భావానికి అనుగుణమే దృశ్యంగా అనిపిస్తూ ఉంటుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నారు శంకర్ల వారు. అద్దంలో కనిపిస్తున్న నగరం లాగా, అద్దంలో కనిపిస్తున్న అరుణాచలం లాగా, ఫోటోలో కనిపిస్తున్న అరుణాచలం లాగా. ఎంత పెద్ద కొండండి అది! అది ఫోటోలో కనిపిస్తోంది కదా. అంత కొండ ఇంత చిన్న ఫోటోలో ఎట్లా పట్టింది? పట్టింది కదా. అలాగే ఈ విశ్వమంతా నీ ప్రకాశంలోనే ఆ చిన్నది భావరూపముగా ఫోటోలో లాంటిది. ఫోటో చిన్నది కదా, చిన్న కొండ కదా. అలాగా నీ లోపల ఈ విశ్వమంతా భావ రూపంలో ఉంది. అదే వెలుపల ఇదిగో స్థూలంగా కనిపిస్తోంది. ఇప్పుడు కళ్ళు మూసుకుంటాము, అరుణాచల అరుణాచల అనుకుంటాము. ఆ కొండ వచ్చి నీ లోపల పట్టేసి నీకు కనపడుతుందా లేదా? కనపడుతుంది. పెద్ద కొండ ఎలా పట్టిందమ్మా నీ లోపల? నువ్వెలా చూడగలుగుతున్నావు? నీ లోపల భావరూపంగా ఉన్న ఈ చిన్న నేను అన్న భావనే, అంటే నేను అన్న భావన ఏమిటి? చైతన్యం, వెలుగు, ప్రకాశం కదా. అదే ఇంద్రియాల ద్వారా వెలుపలికి వచ్చి ఆ ప్రకాశంలోనే భావాలకి అనుగుణమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం అరుణాచలం వెళ్ళేటప్పుడు దారిలో ఎన్నో కొండలు చూస్తాం. అన్ని కొండలు అరుణాచలం లాగే ఉంటాయి. అన్ని అలాగే ఉంటాయి కదా, కోసుగా పైకి. కానీ మరి అన్నిటిని మనం అరుణాచలం అంటామా? మరి అన్ని కొండలేగా. కానీ ఆ కొండలు ఏమైనా సరే నీ మనో చిత్రంలో దేవుడే వచ్చి కూర్చున్నాయా? లేదమ్మా. మరి ఈ కొండ ఒక్కటే ఎందుకు వచ్చి కూర్చుంది? నా భావన. ఈ కొండ అరుణాచలం అన్న భావనతో ఆ రూపాన్ని నీ లోపల ముద్రించుకున్నావు. ఇక నీ లోపల ఆ పెద్ద కొండ దృశ్యమానం అవుతోంది అరుణాచలంగా, నీ భావాన్ని బట్టి కదా. అలాగే ఈ లోపల ఈ నానాత్వంతో కూడినటువంటి ఈ జగత్తు గురించినటువంటి భావాలు నీ లోపలే బీజ రూపాలుగా ఉండి వెలుపల వ్యక్తమై స్థూలంగా కనపడుతున్నాయి. ఈ స్థూలంగా కనిపిస్తున్న సృష్టికి అంతటికి సూక్ష్మంగా నీలో ఉన్న భావాలే నీ ప్రకాశంలోనే వ్యక్తమై వెలి జగత్తుగా గోచరిస్తోంది అంటున్నారు శంకరాచార్యులు వారు. కాదు, వేదాంతం శాస్త్రం కూడా. పోనీ అవన్నీ ఉదయ్ ఇంత పరిశీలన చేశాక నీ అనుభవంలో కూడా అంతే. అవునమ్మా. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? లేదమ్మా. సుధా డౌట్ ఉందా అమ్మా? వ్యక్తమై గోచరిస్తున్న జగత్తంతా అవ్యక్తంగా బీజ రూపంలో నాయందే నిక్షిప్తమై ఉండి నా చైతన్య సన్నిధానంలోనే వ్యక్తమై వెలి జగత్తుగా గోచరిస్తోంది తప్ప వెలుపల ఏదీ లేదు. ఉన్నదంతలే ఉంది. అయితే మరి లోపల ఉన్నది
ఉన్నంతకాలం వెలుపలికి వస్తూనే ఉంటుంది కదా. మరి ఎలాగా అంటే లోపల వెలుపల అన్నది దేహాన్ని బట్టి తప్ప ఉమ్, విడిగా ఏమీ లోవేలి అనేటువంటి భేదము లేదు. ఉం? ఉమ్, ఎప్పుడు దేహమన్న పరిధి భ్రాంతి మనకి పోతుందో అప్పుడు జగత్తు నీకంటే విడిగా ఉంది అన్నటువంటి అజ్ఞాన భావన కూడా పోతుంది. ఉమ్, ఎలా పోతుంది? నేనంటే ప్రకాశం, నేనంటే తెలివి. మరి నేనంటే నేనన్నావు కాబట్టి లోపల వెలుపల అనాలి. నేనంటే ప్రకాశం, నేనంటే తెలివి. నా తెలివిలోనే ఈ దేహము, ఈ మనోబుద్ధులు, ఈ జగత్తు గోచరిస్తున్నాయి. అవునా? ఉమ్, నువ్వు నేను అంటే వాణినో ఇంకా రాధనో లేకపోతే అన్నపూర్ణనో సుధామయ్యనో అన్న భావన వదిలేసి నేనంటే ప్రకాశాన్ని అంటూ నువ్వు ప్రకాశంగా ఉంటూ ఉంటూ వస్తే ఆ ప్రకాశంలోని ఈ సమస్త నామరూపాలు దృశ్యమానాలై చూడగా చూడగా కరిగిపోయి ప్రకాశమై నువ్వే మిగులుతావు. అలా చూడక ఈ మేలు నేను చూడడం వల్ల దిబ్బ గట్టి ఇలాగ స్థూలంగా కనపడుతున్నావు. ఉమ్, ఇప్పుడు ఈ దిబ్బను నువ్వే కరిగించుకోవాలి. ఎలాగంటే నీ నిజస్వరూపపు ప్రకాశంలో నువ్వు నిలిచి ఉంటే ఈ కల్పనలన్నీ వాటికవే పోతాయి. ఖచ్చితంగా చెప్పాలి. మనమే కరిగించుకోవాలి. మనమే గడ్డ కట్టించుకున్నాం, మనమే కరిగించుకోవాలి. అయ్యో. కరిగించుకోవాలంటే మన స్వరూపం మనకు గురు రూపంలో వచ్చి పరమాత్ముడు ఎరిగించారు. ఉమ్, మీ అమ్మో ఎవరిలో చెప్తే ఇది నేనని ఎట్లా దెబ్బ కట్టావో, ఇప్పుడు గురువు చెప్తే ఇది నేను కాదని నేను ప్రకాశాన్ని నువ్వు అలాగే స్థిరపడాలి. అవునమ్మా. అప్పుడు నీ సన్నిధానంలో ఇవి అన్ని నెమ్మది నెమ్మదిగా నీటిలో వేసిన మంచుగడ్డ కరిగి నీరే అయిపోయినట్లు ప్రకాశ స్వరూపమే నీ సన్నిధానంలోనే ఏర్పడిన ఈ స్థూల రూప జగత్తంతా కూడా లేకుండా పోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ప్రకాశమే. సచ్చిదానంద స్వరూపమైన నీవే ఉన్నావు, ఉన్నది నేనే అన్నదాన్ని మనం ఈ రకంగా ప్రతి క్షణం చూస్తూ ఆ చూస్తున్న చూపు ఆ ప్రకాశం నేనని నిలుస్తూ ఉండాలి. అందుకే దానికి నేను బ్రహ్మమును అనుకో అంటారు ఆవిడ అమ్మగారు. అనుకోమంటే ఎలా నువ్వు బ్రహ్మాను నీకు బాగా తెలిసినప్పుడు నువ్వు బ్రహ్మాను అనుకోవచ్చు. నువ్వు ఎలాగా వాణివో నీకు బాగా తెలిసిపోయింది. మా అమ్మ మా నాన్న కన్నారు కాబట్టి, నేను పుట్టాను కాబట్టి నేను వాణిని అన్నది బాగా స్థిరపడిపోయింది. నేను వాణిని అనుకోకుండానే నేను వాణిగా ఉండగలుగుతాను. కానీ ఇప్పుడు నేను కొత్తగా బ్రహ్మాన్ని అనుకోవాలంటే నువ్వు ఇది కాదు, నువ్వెలాగా ఆ చైతన్య స్వరూపమైన ఆచలమైన పరబ్రహ్మానివో నీకు అందుకే శాస్త్రము గురువు కావాలి. చక్కగా వివరించి నీవు అంటగట్టుకున్నవన్నిటినీ ఓడగొట్టి నీ స్వరూపాన్ని నీకు అందిస్తారు. అందించిన తర్వాత నువ్వు ఏ డౌటు లేకుండా గురువాక్యం మీద శ్రద్ధ పెట్టి ఏ డౌటు లేకుండా నేను ఇది కాదు నేనదే, ఆ ప్రకాశాన్ని ప్రతి ఆ బ్రహ్మమునే నేనంటే బ్రహ్మమే. పోనీ అనుకున్న నేనంటే వాసుదేవుడే, నేనంటే శివుడే, చిదానంద రూప శివోహం. మీ ఇష్టం ఏ మాట అది మనకి బాగా అలవాటై అన్వయం అవుతుంది అనుకోండి. అంటే బ్రహ్మం అన్నది సరి అయిన మాట. తర్వాత దాన్ని ఏమైనా నేనే వాసుదేవుడను, నేనంటే వాసుదేవుడు, నేనంటే శివుడు, నేనంటే చిన్మయ స్వరూపం, నేనంటే ప్రకాశం, నేనంటే తెలివి. ఎన్ని పేర్లో మన ఇష్టం. ఎన్ని పేర్లేంటి మన పిల్లకి బుజ్జి, చిన్ని, చిట్టి, కన్నా ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకుంటాం. బబ్బులు అబ్బులు అనుకుంటూను అన్ని పేర్లు పెట్టుకోవచ్చు నీకు. అవి నేనంటే ప్రకాశం, నేనంటే తెలివి,
నేనంటే ప్రజ్ఞ, నేనంటే శివుడు, నేనంటే వాసుదేవుడు, నేనంటే పరబ్రహ్మము, నేను పరబ్రహ్మము, నేను ప్రకాశాన్ని, నేను ప్రకాశాన్ని. ప్రకాశము చైతన్యము శక్తి నేను కాకపోతే నేనని అనలేను. అన్నానంటే, అనుకున్నానంటే నేను శక్తిని చైతన్యమునే ఉన్నాను గనకనే నేనన్నా కానీ ఆ శక్తి తరంగాల ప్రవాహం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు చైతన్యాలు శక్తివంతాలు అవుతున్నాయి. దాని వల్ల తెలియబడే ఆ శక్తి నీ చేత తెలియబడే జగత్తుకు ప్రవహించి అవి కూడా చైతన్యవంతాలు అవుతున్నాయి. జగత్ నిజ తెలియబడే జగత్తు చైతన్యవంతంగా ఉందంటే, సజీవవంతంగా ఉందంటే నువ్వు నేను అన్నందుకే, నువ్వు నేను అన్నందుకే దేహేంద్రియ మనోబుద్ధులకి శక్తి చారణము వచ్చింది. నువ్వు నేను అన్నందుకే ఆ శక్తి ఆ ప్రకాశం ఇంద్రియాల ద్వారా వెళ్ళి ప్రపంచానికి ప్రసరించి వాటికి కూడా విలువ శక్తి వచ్చాయి. ఇంకా ఎన్నో ఉన్నాయేమో ఉండని, కానీ నీ తెలివి ప్రకాశం ప్రసరించిన వాట్లకే నువ్వు విలువనిస్తావు. అవునా? నీకు తెలియని దానికి విలువేముంది? ఈ లోకంలో నీకు తెలిసిన వాటికైనా నువ్వు ఇచ్చే విలువ గాని విలువలేనితనం గాని. అవునమ్మా. నిజంగా తెలియబడేదే కదా జగత్ అంటేను. కాబట్టి ఎంత నీకు తెలుసో దాని మీద నీకు రాగద్వేషాలుంటాయి. నీకు తెలియని దాని మీద నీకే రాగద్వేషాలు. నాకు తెలియలేదు, దాన్ని తెలుసుకోవాలంటే ప్రయత్నం కూడా మనం చేయం, తెలుసుకోక్కర్లేదు. నిన్ను బంధించేది నీ చేత తెలియబడేదే బంధిస్తుంది. ఎందుకంటే తెలియబడే దానిలో ఉన్నవన్నీను నిజాలు అనుకుంటున్నావు. కొన్ని శత్రువులు అంటావు, కొన్ని మిత్రులు అంటావు, కొన్ని కష్టాలు అంటావు, కొన్ని రోగాలు అంటావు, కొన్ని భోగాలు అంటావు. వాటి వల్లనే నీకు ఇంకో బంధం ఏర్పడుతుంది. కానీ దేనివల్ల వీటికి నేను దాని మీద ధ్యాస పెట్టకపోతే, ఒక సంఘటన మీద నేను ధ్యాస పెట్టకపోతే, ఒక పరిస్థితి మీద నేను ధ్యాస పెట్టకపోతే, అలాగే ఒక భావం మీద నేను ధ్యాస పెట్టకపోతే, ఒక్కసారి మీ ధ్యాసని ఇంచం మీద నుంచి మళ్లించి, ఇంద్రియాల్లో నుంచి మళ్లించి మీరు మీ నేనులో ఉంచేసుకోండి మీ ధ్యాసని. నీ ధ్యాస లేని చోట దృశ్యం ఉంటుందా తల్లి? ఉండదు కదా. ధ్యాసను బాగా పరిచేసి నువ్వు పరిచేసిన చోట ఏమేమి ఉందో అవన్నీ నీ చేత తెలియబడుతుంటే, ఇది మంచివి, ఇది చెడ్డవి, ఇది తప్పు, ఇది ఒప్పు, వీడి శత్రువులు వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అనుకో అక్కడ పట్టుకుని దొంగతున్నావు. ఇదంతా నీ ధ్యాస, నీ ప్రకాశం లో ఉండగలుగుతుంది. అది నువ్వు గనుక నీ ధ్యాసని, నీ ప్రకాశాన్ని, నీ దృష్టిని ఆ దృశ్యాల నుంచి మళ్లించేయి, ఇంద్రియాల్లోంచి మళ్లించేయి, నేనులోనికి ముక్కిలింప చేసుకో. ఇంకేం మిగిలింది? ఇప్పుడు చూడు, చూడ్డానికి ఏమన్నా ఉందేమో? చూపు కూడా లేదు. చూపు లేకపోతే రూపు లేదు. అవునా? మళ్లించేసావుగా. జ్ఞానవర్జిత, వదిలే తెలివిని. జ్ఞానహీన చిత్, తనకి తానే ఉన్నటువంటి ఆ దివ్య శక్తి, దివ్య చైతన్యం తానే నిశ్చల ఆనంద స్థితిలో ఉంటుంది. ఇది ముక్తి అని ఈ పై ముక్కకి వివరణ. కేవలం అనుభవం అది, అంతే అంతే, కేవలం ఎందుకంటే అక్కడ ఆ వాక్యం కనిపించేసరికి వెంటనే ఇదా అలా సముద్రమా, సూర్యుడు కిరణమా అని ఇక్కడ సైతక్కల అడ్డం మనసు. ఇది ఎందుకు నాకు? ఇప్పుడు నా విషయంలో నేనేం చెయ్యాలి? సముద్రం ఉంది కాబట్టి అలా వచ్చింది, సూర్యుడు ఉన్నాడు కాబట్టి ప్రకాశం వచ్చింది. ఆ అద్భుతమైన పరమాత్మ అనే ఉనికి ఉంది కాబట్టి నేనన్న తెలివి కిరణం వచ్చింది. నేనంటే తెలివి కిరణం. సూర్యుని విడిచి కిరణం లేనట్లు ఆ నిశ్చలమైన ఆ పరమాత్మను విడిచి నేను లేను. సూర్యకిరణము సూర్యుడు ఒకటే అయినట్లు
నేను ఆ నిశ్చల పరబ్రహ్మ స్వరూపాన్ని. ఇప్పుడు వెంటనే అంతర్ముఖ సమారాధ్య దొరికేసింది. బహిర్ముఖ సుదుర్లభ, ఎప్పటికీ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి ఈ జగత్తులో నీ భావాలతో దొర్లుతున్నంత కాలము ఎన్ని యుగాలైనా ఎన్ని జన్మలైనా నీ స్వరూపం నీకు దొరకదు. నేనన్న దానిని ఒక్కసారి కూడా పరిశీలించకపోవడం చేత నేను వల్ల చైతన్యం కలిగి ఉండగలుగుతున్న దేహేంద్రియ మనోబుద్ధులు, దాని వల్ల ఉండగలుగుతున్న వెలి జగత్తు సత్యం అనుకుంటాం. దీని సత్యత్వం ఏదా నిరూపణ చేసుకుని లోపలికి పెడితే నువ్వే. ఆ నువ్వెవరు అంటే ఆ నిశ్చల పరబ్రహ్మమే. ఇది ధ్యానం అంటే మరి నాకు ఎవరు చెప్పలేదు, నేను ఏ క్లాసులకి వెళ్ళలేదు, కానీ అనుభవపూర్వకంగా ఒక్కొక్క దాన్ని అలా ఆ బుక్ లో ఆ స్వామి అది చెప్తే ఆ భావాన్ని నేను నాకు సమన్వయపరుచుకుని చూసుకుంటే అదే ధ్యాన స్థితి, అదే నిశ్చల స్థితి, అదే స్వరూపం. అక్కడ నేనని అనక్కర్లేదు, అనకపోయినా ఉన్నది, అయి ఉన్నది. ఉన్నానని అనుకోక్కర్లేకుండా ఉండగలుగుతున్నది. ఇవన్నీనో ఉన్నానని అన్న తర్వాతే ఉండగలుగుతుంది మిగతావన్నీను. అవునా? ఎంత బాగుందమ్మా, ఎంత తేలికగా, ఎంత సులువుగా, అలాగ కమలాపడు తొక్క ఒలిచినట్లుగా ఉంది అది. కాబట్టి ప్రపంచ వ్యామోహం నశిస్తే తప్ప ఆనందం అనే ముక్తి స్థితి చేకూరదు. ఈ మాయాకల్పిత ప్రపంచానికి సత్యత్వాన్ని అంటగట్టడం ఎలాంటిదంటే కామాంధుడు వ్యభిచారిని పతివ్రత అనుకోవడం లాంటిది అని చెప్పారు. ఇది సత్యం అనుకుంటే అంతేగా మరి. మరి ఇప్పుడు సత్యమా అసత్యమా? ఇది సత్యము వలె గోచరించుచున్న అసత్యము అంతే. సరిపోయింది, గొడవలేదు. దీన్ని అసత్యము అనడానికి వీల్లేదు, సత్యము అనడానికి వీల్లేదు. సత్యంలాగా కనిపిస్తున్న అసత్యం, నిత్యంలాగా కనిపిస్తున్న అనిత్యం, జీవితమే ఉదాహరణ. ఏవి కూడా ఉన్నట్టు ఉన్నంతసేపు సత్యం అన్నట్టు ఉంటాయి తప్ప తర్వాత లేకుండా పోతున్నాయి. ఆత్మే ఉనికి, ఆత్మే ఎరుక. ఈ రెండూ కాదని మనం జీవించే దృశ్యం లోపభూయిష్టమైన అవగాహనే. ఆత్మ అంటే నేను కదూ, నేనే ఉనికై ఉన్నాను, నేనే ఎరుక ప్రకాశమై ఉన్నాను. ఈ రెండూ కాదని ఇప్పుడు మనం జీవించే ఈ దృశ్యమంతా లోపభూయిష్టమైందిగానే ఉంటుంది. లోపభూయిష్టమైన అవగాహనే. నిన్ను నువ్వు తెలియకుండా నువ్వు కాంది నేననుకుని చేస్తున్నటువంటి లోపభూయిష్టమైన అవగాహన ఇదంతా. ఎలాగంటే రజ్జు సర్ప న్యాయంలో ఆ రజ్జు యొక్క ఉనికి మరియు ఎరుక కూడా తనను అది పాముగా ఎలా చూస్తుంది? నేను చెప్పుకున్నాను కదా, తాడు తను పాముగా ఎప్పుడు అనుకోదు కదా. అలాగే ఆత్మ తన ఉనికిని వదిలి చెల్లించడం చేతనో లేదా వేరే కారణం చేతనో ఈ జగత్తు ఏర్పడిందని భావిస్తే అజ్ఞానం చేత ఈ ప్రపంచం రూపొందిందే తప్ప ఆత్మకి ఎప్పుడూ చలనం లేదని తెలుసుకో. ఆత్మ తన ఉనికిని వదిలి నేను అని చెల్లించడం చేత లేదా ఇంకా ఏదైనా ఒక కారణం చేత, ఏదైనా కారణం అంటే ఇక్కడ అంతర్లీనంగా ఏమిటనమాట అర్థం, జన్మ వాసన అయి ఉండొచ్చు, కర్మ ఫలమై ఉండొచ్చు. ఆ కారణం చేత ఈ జగత్తు ఏర్పడిందని ఒకవేళ నువ్వు భావిస్తే అది అజ్ఞానము చేత ఈ ప్రపంచం రూపొందిందే గాని ఆత్మకి ఎప్పుడూ చలనం లేదు. ఇప్పుడు అది ఇది అవ్వలేదమ్మా. ఇప్పుడు నేను అన్న ఒక భావన కలగడం చేతను అది ఏదో ప్రారంధమని అది ఇదని ఏదైనా చెప్పుకోండి, కానీ అదంతా అజ్ఞానమే తప్ప సత్య జ్ఞానం కాదు. అవున్న సద్వస్తువేదో దానికి చలనము లేదు, అది చలము కాదు అచలము కాదు, చలాచల స్వరూపమై ఉంది. ఉంది అని చూస్తే చలనంగా కనిపిస్తుంది, అది ఏదా అని చూస్తే అచలంగా కనిపిస్తుంది, అంతే. అవునా అని తెలుసుకో. పరిపూర్ణము చలనరహితము అయిన ఆత్మ ఉపాధి అయిన మనస్సుకి ఏర్పడే చలనం చేత తానే చెలుస్తున్నట్లుగా తోస్తూ ఉన్నను ఆత్మ యొక్క ప్రతిబింబంగా చిదాభాసంగా నేను అని ఉదయించు మనసుకే చలనం తప్ప
సత్యమైన పరమాత్మకి ఏ చలనమూ లేదు. ప్రతిబింబానికే ఒకవేళ చెలిస్తున్నట్టు కనిపించినా, అది చెలించినా చెలించకపోయినా చెలిస్తున్నట్లు దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు నావి అనుకొని చెలిస్తున్నట్లు కనిపించినా ఆ బింబానికి ఏ చలనమూ లేదు. ఇందా నాకు ఏ చలనము లేదు, నేను అన్న భావన అంతఃకరణలో పడి దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతుంటే నేను కదులుతున్నాను, నేను చేస్తున్నాను, నేను చెబుతున్నానని అనిపించినా నేనుకి అవేవీ లేవు. ఈ అనిపించడాలు కనిపించడాలు మనోబుద్ధులకే. మనోబుద్ధులు ఆగితే ఇంకేముంది? సంకల్పములాగినా సమయము స్తంభించినా అట్టి దిట్టిదన రాని అద్భుత స్థితి ఎందునా. సంకల్పాలు ఆగే కాలం కూడా లేదు. అప్పుడు ఉన్నదాన్ని ఏమంటావు నువ్వు? అదే నీ స్వరూపము, అదే పరమాత్ముడు, అదే బ్రహ్మము అని దాని మీద గనక, నీ స్వరూపం మీద గనక నువ్వు ఎంత 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 ప్రేమ ఇష్టం పెంచుకుంటూ దానితో ఎక్కువ ఉంటూ ఉంటావో అంతగా ఇదంతా లేనిదైపోతుంటుంది. లేనిదే గనక అద్వితీయమైన పరబ్రహ్మమునకు అంధకారమయమైన మనోబుద్ధి చిత్తహంకారాలనే అంతఃకరణ ఉపాధి ఎలా కలిగింది? అద్వితీయమైనది కదా పరమాత్మ, దానికి అంతఃకరణ ఎట్లా కలిగింది అంటే మాయారూపమైన జీవుని దృష్టి వల్ల కలిగింది. నేను అన్నటువంటి ఆ చైతన్యం ఉద్భవిస్తే ఆ వెలుగులో ప్రతిబింబించిన అంతఃకరణలోని ఒక భావన జీవుడై దేహమై అనేకంగా చూడడం వల్ల కలిగింది తప్ప, కలిగినట్లు కనిపిస్తోంది తప్ప, అదే సత్యమైతే కలిగింది, అదే సత్యమైతే అస్తమానం ఉండాలిగా, ఎప్పుడు తోస్తూనే ఉండాలిగా. తోచదు, చూస్తే తోస్తుంది, చూడకపోతే తోచదు. అవునా? అక్కడిక్కడే నిద్రపోక్కర్లేదు. ఇక్కడ కూడా చూస్తేనే తోస్తుంది, చూడకపోతే తోచదు. అవునా? అంటే నీ చూపు ఉంటేనే దానికి ఉన్నట్టు తోస్తుంది. నీ చూపు దాని మీద వేయకపోతే కలిగినట్టుగా అనిపిస్తుందే తప్ప నిజానికి కలగలేదు. జ్ఞానరూపమైన ఆత్మకి ఉపాధి సంబంధం నిజంగా ఏర్పడలేదు. ఏదో ఆ జ్ఞానరూపమైన ఆత్మ, తెలివి రూపమైన ఆత్మ ఈ ఉపాధితో సంబంధపడి ముడిపడి ఉందనుకుంటున్నావేమో. ఎప్పుడు ముడిపడి లేదు. వెలుగే ముడిపడి ఉంటుంది, తెలివే ముడిపడి ఉంటుంది. తెలివి వెలుగులో ఇవన్నీ అలా అలా కదులుతూ ఆ కదులుతున్నవి అవునని కాదని అనుకోవడం చేత అవునుగాను కాదిగాను కాసేపు ఉండి అనుకోకపోతే లేకుండా పోతున్నాయి. అవునా? అలా ఏర్పడింది. ఇక్కడ వివరణ ఏం చెప్తున్నారు అంటే, ఆత్మకి ఉపాధి కలిగిందని అది ఎలాగా అని ఆశ్చర్యంతో ప్రస్తావించేవారు జీవులే తప్ప జ్ఞానుడు కాదు. ఆత్మకి ఒక ఉపాధి కలిగింది, శరీరం. మరి నిర్వికారమైన పరమాత్మకు శరీరం ఎట్లా కలిగిందండి అని ఎవరైనా అంటున్నారంటే వాళ్ళు జీవులే తప్ప జ్ఞానులు కారు. నిన్న చెప్పుకున్నాం ఈ ముక్క. కాబట్టి వాడు జ్ఞానులు ఆత్మకు ఒక ఉపాధి, నాకు ఉపాధి కలిగింది అని అనుకోరు. అనుకుంటారు జ్ఞానులు, అనుకుంటే ఇంకేముంది. ఆత్మ దృష్టిలో తమకి అంతఃకరణ ఉపాధులు ఉన్నాయి అన్న అనుభవమే ఉండదు. నాకు అవి ఉన్నాయి, నేను ఉన్నాయి కాబట్టి నేను ఈ మేనునయ్యాను, ఉన్నాయి కాబట్టి ఈ కష్ట సుఖాలు ఇవన్నీ నాకు వస్తున్నాయి అన్న భావన జ్ఞానులకు ఉండదు. భ్రమించిన వాని దృష్టిలోనే తాడు పాముగా కనిపించినట్లు, తాడు ఎప్పటికీ పాము కాలేనట్లు ఆత్మకి ఉపాధి ఎప్పుడూ లేదు. భ్రమ వల్ల అలా ఉన్నట్టు తోచిందే తప్ప, ఆ ఉంది అన్నప్పుడు కూడా తోచడమే తప్ప సత్యం కాదు. అంటే అమ్మ ఇప్పుడు మనకి ఉపాధి తోచడమే తప్ప సత్యం కాదు. మనకి శరీరం సత్యం కాదు, సత్యం అన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే భ్రమ కలుగుతుంది. దేని వల్ల ఉండగలుగుతుందని దీన్ని ప్రశ్నించలేదుగా.
ఒక ప్రశ్న, దేవుడండి, దేవుడి వల్ల ఉన్నారు, దేవుడు అంటే ఎక్కడో దూరంగా ఉండి ఎక్కడో పరమపదంలో ఉండి అక్కడ బొమ్మలో దిమ్మలో చేసి ఇక్కడ పడేస్తున్నాడు అనుకుంటాం. కాదు. దేవుడా మరి? దేవుడికి ఏం పనండి బొమ్మలు దిమ్మలు చేయడం? కలిగినట్లు అనిపిస్తోంది తప్ప ఆత్మకి ఉపాధి లేనే లేదు. తాటిలో పాము దేనివల్ల నిజానికి కలగలేదు. భ్రాంతి దృష్టి ఉన్నప్పుడు అలా కనపడుతుంది అంతే. అలాగే ఆత్మస్వరూపంలో నాకెప్పుడూ ఉపాధి కలగలేదు. భ్రాంతి వల్ల కలిగిందని అనుకుంటున్నాను. అనుకుని అదే నేను అని భావించుకోవడం వల్ల ఇది నన్ను బాధిస్తుంది. ఈ ముక్క అర్థమైందమ్మా? ఈ బంధం ఎలా ఏర్పడింది? ఇదిగో ఇలాగా ఏర్పడింది. సరే, మరి అయితే ఈ దోష దృష్టి ఆత్మకి ఎలా కలిగింది అని జ్ఞానుల్ని ప్రశ్నించవచ్చు కదండి మనము. అంటే అది కూడా సమంజసం కాదు. ఎందుకంటే కారణదోషం దృష్టికి తగిలిందని వాళ్ళు అంగీకరిస్తారేమిటి? నీకు కనిపిస్తున్న దృశ్యాలన్నీ నీ దృష్టికి అంటుకున్నాయా? ఎక్కడైనా దృష్టికి రూపాలు కదా, చూపులో రూపాలు తప్ప చూపుకి ఏమన్నా రూపాలు ఉన్నాయా? మరి ఇంకనే నువ్వు చూపుపై ఉన్నావు. నీ చూపులో ఇవన్నీ తెలియబడుతున్నాయి. నీ చేత తెలియబడి ఏమన్నా నిన్ను అంటుకుంటాయా చూపుకి? మరి నువ్వు చూపు అని మర్చిపోయావు. నువ్వు రూపుపై కూర్చున్నావు, ఇంకా అన్ని అంటుకుంటా. ఇప్పుడు ఏం మర్చిపోయావండి మనం? నువ్వు చూపువని, నువ్వు ప్రకాశనమని మర్చిపోయి నీ చూపులో తోచే రూపు నేనని ఇక్కడ స్థిరపడిపోయావు. అప్పుడు కూడా మళ్ళీ ఏదైనా నీ చూపులోనే తెలియాలి. అయ్యయ్యో, నిన్ను విడిచేవి లేవు కదా. ఈ మూటలో నుంచి చూస్తావు ఆ చూపుని. అది భావాల మలినమై ఉండడం వల్ల దానికి అనుగుణంగా లోకం కనపడుతుంది. ఈ రూపు కూడా నీ చూపులోనే ఉంది అని చూసినప్పుడు నీ చూపులో అన్ని రూపాలతో పాటు ఈ రూపము ఒక రూపంగా కనిపిస్తుందే తప్ప చూపుకి ఏ రూపాలు అంటుకోనట్లు ఈ రూపం కూడా అంటుకోదు. ఈ రూపంతో నాకు బంధం ఏముంది? ఇంకా ఉందా? రూపంతో బంధం లేకపోతే రూపానికి సంబంధించినటువంటి అక్క, అమ్మ, చెల్లి, కూతురు, మాత, తాత, మొగుడు, పెళ్ళం వీళ్ళతో మాత్రం బంధమే. అవన్నీ రూపులేగా. ఆ రూపాన్ని నా చూపులే కదా. ఈ నీ ఒక్క రూపాన్ని నీ చూపులో కనపడేది అన్నట్టుగా నువ్వు చూడగలిగితే విశ్వమంతా నీ చూపులో అనేక రూపాలుగా ప్రకాశిస్తున్నాను. నీ చూపుకి ఆ రూపాలు అంటుకోనట్లుగానే అంటుకోవట్లేదుగా. అలాగే ఈ దేహం కూడా అంటుకోవు. ఇప్పుడు కూడా అంటుకోలేదు అసలు. దీని చేత మనం అంటగట్టబడి బంధింపబడి లేవు అనుకుంటున్నాం. చూడండి, ఇలా ఏర్పడింది మనకి దేహబంధం. ఏర్పడి గట్టిగా దెబ్బ కట్టేసింది. ఇక్కడి నుంచి కదలం. ఇక్కడి నుంచి కూర్చొని ఎన్ని కబుర్లో చెప్తాం. ఎంత గొప్ప జ్ఞానాలు, భక్తులు, వైరాగ్యాలు ఎన్నైనా చెప్పేస్తూ ఉంటాం ఈ గడ్డ కట్టేసిన ఈ మూటలో. కానీ ఈ గడ్డ కట్టిన మూటలో నుంచి ఇన్ని మాటలు ఎలా వస్తున్నాయి? అవునా? ఇన్ని భావాలు ఎలా పుడుతున్నాయి అని ఎప్పుడు చూడం. నాకు అనిపించింది, నాకు ఇలా అనిపించింది, నాకు అలా అనిపించింది, నేను ఇలా చేస్తా, నేను అలా చేస్తా, ఇది బాగుంటుంది, అది బాగోదు అంటారు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి నాలో నుంచి? ఎలా ప్రసరిస్తున్నాయి అసలు? ఇప్పుడు తను తాను పరిశీలించుకోడు కాబట్టి అలా పరిశీలించుకుంటే ఇవి ఏవి ఈ దేహంకి స్వయంగా శక్తి కలిగలుగుతున్నది కావు. దీనికి ఆ చలనాన్ని, చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆ తెలివి, ఆ చిత్, ఆ నేను. ఆ నేని మేను కాదు, అది ప్రకాశం. ఆ ప్రకాశమే నేను. ఆ ప్రకాశమైన నా వల్లనే ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులతో పాటు జగత్తంతా ప్రకాశిస్తోంది అని ఇప్పుడు నీ ప్రకాశంలో నీ దేహేంద్రియ మనోబుద్ధులతో పాటు సమస్త దృశ్యాలను నువ్వు చూడగలిగినప్పుడు ఆ చూపుకి రూపు లేదు కాబట్టి
ఈ రూపులు ఎన్ని ఆ చూపులో ఉన్నా ఆ రూపుకి చూపుకి ఈ రూపులు అంటుకోవు. ఇప్పుడు చూపువైన నీకేమంటుకుంటాయి? ఏమీ లేదు. అందుచేత శరీరము లేనిదే జగత్తు లేదు, మనస్సు లేనిదే శరీరం లేదు. మనస్సు స్ఫురణ రూపమైన చిత్తును వదిలి ఒక క్షణమైనా ఉండలేదు కదా. ఆ చిత్తు అంటే ప్రకాశం కదూ. ఆ చిత్తు కూడా ఉన్నటువంటి సత్తు కాదని ఒక క్షణమైనా ఉండగలదా? సూర్యుని విడిచి వెలుగు ఎలా ఉండలేదో ఆ సత్స్వరూపాన్ని విడిచి ఈ తెలివి ఉండగలదా? ఉండలేదు. కనుక జగత్తు మొదలు అన్ని సచ్చిత్ రూపాత్మయే, లేదా ఆత్మ ఒక్కటే ఉంది. ఇతరములనేవి ఏవి లేనే లేవు. ఒకవేళ ఉంటే ఆ ప్రకాశంలో ఉన్నట్టు తోచేవే. ఇది నిన్నటితో ఇక్కడ వరకు చెప్పుకుని ఆపామనుకుంటున్నానమ్మా. కానీ దాని వివరణ సరిపోదు. అవునమ్మా, నిన్నటికంటే ఈ రోజు ఇంకా చాలా వచ్చిందమ్మా. అందుకే నిన్న చాలా లోతుగా ఉంది, కన్ఫ్యూజింగ్ గా ఉంటారని మళ్ళీ నేను వెనక్కి వచ్చానమ్మా. అంటే తీరిపోవాలి, ఎక్కడికక్కడ తీరిపోవాలి. లేకపోతే ఎందుకు ఈ బోధలు ఎన్నాళ్ళు వింటాం? ఇంకా అయిపోతుంది కదా జీవితం, ఆయువు అయిపోతుంది కదా. ఎప్పుడమ్మా బయటపడతాం? ఏదో చెప్పేసి వదిలేయకూడదు, దానికి పూర్తిగా అవగాహన రావాలి అని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్పడం జరిగింది. దానివల్ల మీకు కూడా కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. చాలా వచ్చిందమ్మా. ఇంకా ఇప్పుడు అజాత సిద్ధాంతం వారి వారి నమ్మకాలను బట్టి, స్థితులను బట్టి శ్రీ రమణులు వివిధ సిద్ధాంతాల వారిని ప్రశ్నించే భక్తులకి చెప్పేవారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతానికి సంబంధించేవాడు. ఇది కూడా ఇందాక చెప్పుకున్నటువంటి జగత్ మిథ్య అనేటువంటి సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు వారు ఏమనంటే, అజాత సిద్ధాంతంలో అది 100వ జవాబుని చూడండి మీకు తెలుస్తుంది అన్నప్పుడు అది ఇది కూడా చదివి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మొదలు పెట్టుకున్నాం. అజాత సిద్ధాంతం అంటే అజాతము అంటే పుట్టనిది, పుట్టనే లేదు జగత్తు అనే సిద్ధాంతం. దాన్ని చెప్పినప్పుడు ఎంతో మంది వచ్చేవారు. వారి వారి నమ్మకాలను బట్టి, స్థితిగతులను బట్టి శ్రీ రమణులు వివిధ సిద్ధాంతాలను వారిని ప్రశ్నించే భక్తులకు చెప్పేవారు. అలా ప్రశ్నించేవాడు ఏ సిద్ధాంతం ఏది చెప్తే వాళ్ళ బుద్ధికి అందుతుందో వాళ్ళు వచ్చినటువంటి మార్గాన్ని కూడా తెలుసుకుని వాళ్ళకి అనుగుణమైన సులువులు చెప్తూ ఉండేవారు. అయినా వారు తమ నిజ అనుభవం అజాత సిద్ధాంతమే అని చెప్పగా విన్నారు. కానీ ఆయన నిజ అనుభవం ఏంటి? అజాత జగత్ అన్నది కలగనే లేదు. అడిగిన వారి కోసం అవునండి ఒక కారణం ఉన్నాడండి, ఆ సృష్టికర్త ఉన్నాడండి, సృష్టి చేశాడండి, ఆయన ఆధీనుడిది అంతా ఉందండి, అవునండి అంతా భగవంతుడి ఆధీనంలో అంతా జరుగుతోందండి అనేవారు. వారు వస్తున్న మార్గాన్ని బట్టి భగవంతుడు లేకపోతే ఈ జగత్తంతా ఎలా జీవించి ఉండగలదండి అని చెప్పేవారు. కొంతమంది వచ్చినప్పుడు మొన్న చెప్పుకున్నట్లుగా ఆ వచ్చినటువంటి మందాధికారులు, మధ్యాధికారులు కదా, మరి తీవ్రమైనటువంటి జిజ్ఞాసువులు వారి వారి అర్హతలను బట్టి వారికి తగినటువంటి ఆఖరి ఆయన చెప్పిందంటే అజాత సిద్ధాంతమే. అసలు కలుగనే లేదండి. కలిగినట్లు అలా కనపడుతున్నను అది లేనే లేదండి. దేహం ఉంది కనుక అలా కనపడుతూ ఉంటుంది కానీ అది సత్యం కాదు అని చెప్పేశారు. ఇంత విన్నాక మనకు కూడా అదే అనిపిస్తుంది. కాబట్టి అజాతం అంటే త్రిలోకాల్లోనూ ముల్లోకాల్లోనూ జగజ్జీవేశ్వరులనే త్రిపదార్థాలంటూ ఏమీ లేవు. ఉన్నది ఉన్నట్టే అట్లా ప్రకాశిస్తూ ఉంది. అదే సత్యం, మిగతావన్నీ సత్యాలుగా గోచరించే అసత్యాలే అని అర్థం అన్నమాట. మళ్ళీ అదే సత్యాలుగా గోచరించే అసత్యాలే అంటే మనకు అర్థం అవుతుంది కదా. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని అప్పటికప్పుడు సత్యాలుగానే ఉన్నాయి. మరి ఏవి ఇప్పుడు? దాన్ని ఇలా అర్థం చెప్పుకుంటే మనకి ఈజీగా అందుతుంది అమ్మా. అన్ని సత్యాలుగా గోచరించే అసత్యాలు. నిన్నటికి సత్యంగా గోచరించింది, ఈ రోజేది అసత్యమైపోయింది. మరి ఈవేళ ఇప్పుడు సత్యంగా ఉంటుంది, రేపటికి అసత్యం అయిపోతుంది. కాబట్టి సత్యాలుగా గోచరించే అసత్యాలే. కాబట్టి ఇదేం సత్యం కాదు.
నిత్యం కాదు, ఎప్పుడూ ఉండదు. ఇలా ఉంది అంతే. రేపు ఎలా ఉంటుందో ఏమో తెలుసా. నాకేమీ తెలియదని తెలుసుకోవడమే జ్ఞానం అండి. అదే తెలుసు, అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు, అక్కడ తెలుసు. ఈ తెలుసు తెలుసు అన్నదే అజ్ఞానం. ఏం తెలియదు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఏం తెలుసు, ఒక క్షణం తర్వాత ఏం జరుగుతుందో ఏమిటి తెలుసు తెలుసు అంటావు. తెలిస్తే నీకు ఇష్టమైనట్లుగా దాన్ని నీకు తెలియబడేదాన్ని నువ్వు మార్చి చూద్దాం. తెలిస్తే ఒక క్షణం, గంట తర్వాత ప్రమాదం వస్తుందని తెలిస్తే నువ్వు దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తావుగా. మరి తెలిస్తే ప్రయత్నిస్తావు, మరి తెలుసు అంటావు. కానీ నీకు తెలియకుండా వచ్చి పడింది. అప్పుడు నీకు తెలిసిన ప్రయత్నం ఏమైంది? అప్పుడు నీకు తెలుసు తెలుసు అన్నదంతా కూడా అజ్ఞానమే. నీకేం తెలీదు. ఏదో ఏమి ఎప్పుడు ఏది వస్తుందో ఏది పోతుందో ఏమో, నాకెందుకు నాకెందుకు, నేను బ్రహ్మమును అంతే. నీకెందుకమ్మా? ఎందుకంటే అది ఏదో వస్తుంది ఏదో పోతుంది. నాకు తెలుసు నాకు తెలుసు అంటే ఎందుకు తయారైపోవడం? ఏం తెలుసుకొని తెలిస్తే తెలిసిన దాన్ని ఏమైనా రాబోయేదాన్ని నిలవరించు. ఎందుకు నీ తెలియడం? అదే తెలివి తక్కువతనం. తెలుసు తెలుసు అనుకుంటే ఎగరడమే తెలివి తక్కువతనం. తెలియదు తెలుసుకోవడమే తెలివైన తనం. మునుపు భగవద్గీత ప్రారంభంలో 2వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించినది ఉత్తమమైన ఈ అజాత సిద్ధాంతాన్ని. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించింది ఈ అజాత సిద్ధాంతాన్ని. భగవాన్ అంటే 2వ అధ్యాయంలో వాసుదేవుడు బోధించిన బోధని ఇప్పుడు మనకి వ్యక్తపరుస్తున్నటువంటి వాసుదేవుడే మన రమణుడు. అంతేనా? దానికి పుస్తకాలు చదవడం ఎందుకు? 2వ అధ్యాయంలో నీ స్వరూపాన్ని నువ్వు ఎప్పుడు ఉన్నావు, ఈ నువ్వు నేను ఈ రాజులు ఈ చక్రవర్తులు అందరూ ఎప్పుడూ ఆత్మస్వరూపులే ఉండనే ఉన్నారు. ఆయా నామాలు రూపాలు కలిగి పోతూ ఉంటాయి. ఇవి ఉండని వాటికి ఉనికి ఉండదు, ఉండని ఆత్మస్వరూపానికి లేకపోవడం అన్నది ఉండదు. ఆత్మస్వరూపుడిపై నువ్వెప్పుడు ఉన్నావు. దేహంగా కాసేపు ఉంటావే తప్ప తర్వాత ఉండవు. కాబట్టి ఈ తాత్కాలిక సత్యం అని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేశాడు ఆయన. మరి అదే కనుక మనకు అనుభవానికి వస్తే, ఆహా ఆనాడు వాసుదేవ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిందే కదా ఇప్పుడు రమణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఇంకా నీకేం వేదాలు, ఏం శాస్త్రాలు, ఏం గురువులు, ఏ బోధలు కావాలి? సాక్షాత్తు ఆ వాసుదేవ పరమాత్ముడే రమణ పరమాత్ముడే బోధిస్తుంటే దాన్ని అతి స్పష్టంగా చిన్న చిన్న ముక్కల్లో సర్వేశ్వరానంద స్వామి అలా పడేసి దీనిలో వెతుక్కోపోమన్నాడు. వెతుక్కుంటే అదిగో ఆ రమణ పరమాత్ముడు చెప్పిందే వాసుదేవ పరమాత్మ చెప్పాడు, వాసుదేవ పరమాత్ముడు చెప్తే రమణ పరమాత్మ చెప్పాడు. అదేనండి చెప్పాడు. అది అర్థం అవ్వక వెరిమాలోకానికి మళ్ళీ ఏవేవో ప్రశ్నలు వేస్తుంటే ఇంకా మళ్ళీ అన్ని అధ్యాయాలు చెప్పాల్సి వచ్చింది. అవునా? వాడికి అర్థం అవ్వాలని వాడు తన నిరూపాన్ని పరమాత్మ స్వరూపంగానే కృష్ణుడు అర్జునుడు గారు ఇద్దరు లేరురా, ఉన్నది ఒకే ఒక్క పరమ చైతన్యము, పరమ ప్రకాశము అని తెలుసుకో. ఒకవేళ అలా తెలుసుకొని నిలిచి ఉండలేకపోతే ఆ అఖండ పరమాత్మనైన నన్ను ఆశ్రయించి నీ భారాలని నా మీద పడై, నీ ఇష్టం. లేదు నీ మీదే పెట్టుకుంటావో ఊరేగుతావో ఊరేగు అని చెప్పేశాడుగా. చెప్పాడా కృష్ణుడు 18వ అధ్యాయంలో? అవసరమైతే మన దగ్గరికి వచ్చేస్తుంది అది. అప్పుడు ఆ సమయానికి నీ శరీర ధర్మంగా, నీ గృహస్థ ధర్మంగా, నీ గృహిణీ ధర్మంగా నువ్వు ఇష్టం లేకపోయినా కష్టమైన చేసి తీరాల్సిందే. లేదో అక్కర్లేనివి పనికిన పానివి నీ ధర్మంగానివి నువ్వు చెయ్యక్కర్లేనివి నీకెందుకంటావు? అలా వదిలి చేసుకోవాలి అన్నిటినీ. వాళ్ళు వెళ్ళి అక్కడ ఎందుకు ఏమొస్తుంది? నిన్న ఏం మిగిలే ఈవేళ మిగలడానికి? నేను ఆ టైంలో నా స్వరూపాన్ని మిస్ అయిపోతాను. అవునా? మరిపించేస్తా ఇవన్నీ. కోరి మరుపులు తెచ్చుకుంటారా తెలుసున్న వాళ్ళు ఎవళ్ళైనా?
కోరి మరుపు తెచ్చుకోవడం, కోరి చెరుపు తెచ్చుకోవడమే అని తెలిసిన తర్వాత అసలు అన్య చింతనకే వెళ్ళరు. అన్య చింతన లేనిది నామది కదా, నందగోకులమైనది, ఆనందనందనమైనది. ఎందుకు నీకు అన్య చింతలు ఏమొస్తాయి? ఏం చేసుకుంటావు? నిన్ను నువ్వు విస్మరించిపోతావు సుమా. జాగ్రత్తగా ఉంటూ మేల్కో, ఆయువు వెళ్ళిపోతుంది. మృత్యువు ముచ్చిక గుంటను పట్టుకొని కూర్చుంది. ఏం ఒరుగుతుంది చెప్పండి? ఏమైనా ఒరుగుతుందా? పోనీ ఏమైనా తరిగిందా? నాకేమైనా లేకుండా పోయిందా? దీంట్లో ప్రాప్తంలో లేదని ఎవడిస్తాడు? ఉన్నదాన్ని ఎవడు తీసేస్తాడు? ఇవన్నీ నమ్మ ఎందుకు చెప్తారు? జీవితంలో ఇలా ఈజీగా అప్లై చేసుకుంటారని, అంతే. వేరే భావన లేదు. ఈజీగా మీరు మీ వ్యవహారాల్లో ఈ చిన్న టిక్ ని కనుక తీసుకుని మనం వాడుకుంటే మా తేలిగ్గా ఉంటాం. అందుచేత మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది 2వ అధ్యాయంలో ఉత్తమమైన అజాత సిద్ధాంతాన్ని కదా. అయితే దాన్ని గ్రహించే స్థితి అర్జునుడికి లేకపోవడం చేత శ్రీకృష్ణుడు ఇతర సిద్ధాంతాలని, ఆ సిద్ధాంతాలు ఇలా చెప్పారు, ఈ సిద్ధాంతాలు ఇలా చెప్పారని, కర్మయోగమని, జ్ఞాన యోగమని, భక్తి యోగమని కదా, విభాగ యోగమని, దానిలో ఎలాగల జీవులు మాయలో పడిపోతున్నారో అని, ఆ మాయలో పడిపోవడానికి కారణాలు 3 గుణాలేరా బాబు అని, ఆ గుణాలు ఎలా ఏ పనులు చేస్తుంటాయో అని, తమో గుణంలో ఉన్నప్పుడు నీ వ్యవహారం ఎలా ఉంటుందో చూసుకో, రజోగుణంలో ఉన్నవాడి వ్యవహారం ఎలా ఉంటుందో చూసుకో. నీదే, వాడు ఎవరిదో కాదు. సత్వగుణంలో ఉన్న వాడి వ్యవహారం ఎలా ఉంటుందో చూసుకో. ఏమో ఎలా ఉంటుందో నువ్వే చెప్పు అన్నాడు. తమో గుణంగా ఉన్నవాడు నిద్ర, ఆలస్యము, మొద్దుతనము, బద్ధకంతో ఉంటాడు. ఏదో వాడికి ఇష్టమైందే గొప్ప అంటాడు, వాడికి తెలిసిందే వేదం అంటాడు, వాడి చెప్పిందే శాస్త్రం అంటాడు. ఇంకొకటి వినడు, తెలుసుకోడు. తెలుసుకోవడానికి బుర్ర పెట్టడం వాడికి ఇష్టం ఉండదు. వాడు తమో గుణంలో ఉన్నవాడురా. రజోగుణం వాడు నేనెంత గొప్పవాణ్ణి, ఇలా చేసా, అలా చేసా, అలా చేస్తా, ఇలా చేస్తా అంటూ విర్రవీగుతూ ఉంటాడు. ఎవడు నేను ఇలా చేసా, నేను అలా చేసా అంటున్నాడో వాడు తమో గుణం బాగా ఎక్కువగా ఉన్నవాడురా. సత్వగుణంలో ఉన్నవాడంటావా, అతడు అన్ని జరుగుతున్నాయి, నేనేం చేయగలను, ఆ పరమాత్ముడు శక్తి వల్ల ఇదంతా జరుగుతోంది. ఎందుకు ఆ భగవంతుడు మరి ఇవన్నీ ఇస్తున్నాడో, ఎందుకు తీస్తున్నాడో ఏమో, అదంతా పరమాత్మ ఆధీనంలో ఉంది అని తన గుణాలు, ఒకవేళ ఏదైనా జరిగినా ఏమో భగవంతుడు అనుకున్నాడు అవుతుంది అని చూస్తాడు తప్ప, ఆ వ్యక్తుల్ని వాళ్ళ వ్యవహారాలను, దోషాలని చూసి దాని మీద రాగద్వేషాలు పెట్టుకుని జీవితం అంతా రాగద్వేషాలతో బతకడం అన్నది రజోతమో గుణాలు కలిగిన వాళ్ళ లక్షణం. ఏమో మరి ఈశ్వరుడు అలాగెందుకు చేయించాడో తెలియదు. పరమాత్మ మీరే ఉన్నారు అన్న భావాలు మనలో ఎక్కువగా కలుగుతుంటే మనం సత్వగుణంతో ఉన్నామని అర్థం. ఇట్లాగే నీలో ఏ క్రియను నేను ఎంచుతుంటే, ఇది రజోగుణ వ్యవహారము, ఇది తమోగుణ వ్యవహారము, ఇది సత్వగుణ వ్యవహారము, ఆ గుణాల ప్రభావానికి అనుగుణంగా ఈ నేను అనేవాడి వ్యవహారాలు సాగుతున్నాయి. అవునా అని గుణత్రయ విభాగ యోగంలో ఇలా ఉంటాయి నాయన ఈ గుణాలు, వీటి ప్రభావాలు ఇలాగుంటాయి. ఇంటి జీవుడు అన్నవాడు మానవుడైనా సరే 3 గుణాలు కలిసే ఉంటాడు. కానీ తమో గుణం కొద్దిగాను, రజోగుణం కొంచెం ఎక్కువగాను ఉంటుంది. సత్వగుణం పూర్తిగా 3 వంతులు సత్వగుణంతోనూ, రజోగుణము తమో గుణము మిగతా 4వ భాగంగాను ఉండి జీవించేవాడు శాంతంగా ఉంటాడు. రజోగుణం ఎక్కువగాను, సత్వగుణం కొంచెంగాను, తమోగుణం ఒక వంతుగాను ఉన్నవాడు విర్రవీగుతూ ఈ లోకమంతా నా వల్లే, నేను ఇలా చేస్తే, ఈ ఆస్తి సంపాదించా, అది సంపాదించా అంటూ అలా విర్రవీగుతూ ఉంటాడురా. తమో గుణం ఎక్కువగాను, రజో గుణం సత్వగుణం తక్కువగా ఉన్నాయనుకో, వాడికి మూర్ఖుల్లో మూర్ఖుడు వాడు. మనిషే, నేనే చేశాను, నా వల్లే ఇలా అయింది, నేను అలాగా అంటూ ఉంటాడు. స్వయంగా వాడు తెలుసుకోడు, ఎవరైనా చెప్పినా తెలుసుకుందామని ప్రయత్నించడు. వాడికి తెలిసిందే వేదం, వాడికి చెప్పిందే వేదం, వాడు నమ్మిందే వేదం. అక్కడ దేవుడు అని కూడా చెప్తూ ఉంటాడు మళ్ళీ, పెద్ద భక్తుల్లాగే. అదంతా తమోగుణ వ్యవహారమైన మూర్ఖ లక్షణం.
ఈ లక్షణాలు ఎప్పుడెప్పుడు మన లోపల పొడి చూపుతున్నాయో అమ్మో ఈ గుణం పెరిగిందనమాట. వస్తాయి. ఓహ్, ఈ తమో గుణ ప్రభావం వద్దు, సత్వగుణంతో పరమాత్మ భావనతో ఈ తమో గుణాన్ని పోగొట్టుకుంటాను. నేను చెప్తా, నేను నాకు చేస్తా, నేను ఎరుగుదును అనేటువంటి భావన, అమ్మో రజోగుణ భావం పెరుగుతోంది, వద్దు, నాకేం తెలుసు, అంతా భగవంతుడిదే అంటూ ఆ గుణాలు మనలో ప్రకోపిస్తున్నప్పుడు వెంటనే మనం తెలుసుకొని వద్దు అని దాన్ని వదిలిపెట్టి సత్వగుణంలోకి వెళ్తాడు వివేకవంతుడు. వాడు అతి త్వరగా గుణాతీతుడు కాగలుగుతాడు. అర్జున, కాబట్టి నువ్వు గుణాతీతుడు కావాలని నేను అనుకుంటున్నాను. సత్వగుణాన్ని కూడా దాటిపోవాలి. సత్వగుణం కూడా సుఖ లాలసతతో, ఆ భక్తి తన్మయత్వంతో, నేను భక్తుణ్ణి అనేటువంటి భావంతో ఒక ముసుగేసుకుంటుంది. దాన్ని కూడా నువ్వు దాటిపోవాలి, గుణాతీతుడు కావాలి అంటాడు. ఏం గొప్పగా చెప్పాడండి వాసుదేవుడు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. పురుషోత్తమ స్థితిని కూడా అద్భుతంగా చెప్పేసిన తర్వాత దైవాసుర సంపద విభాగం, దైవ సంపద ఎట్లా ఉంటుందో, సత్వగుణంతో రాజిల్లిపోతున్న వాడి సంపద ఎలా ఉంటుందో, అసుర సంపద దేహం నేనని లోకం నాదని ఇదని అది పట్టుకుని తిరిగేవాడి సంపద ఎలా ఉంటుందో, దీనివల్ల వీడు పొందేటువంటి దుర్గతి ఎలా ఉంటుందో, దానివల్ల వాడు పొందేటువంటి సద్గతి ఎలా ఉంటుందో చెప్పాడు. శ్రద్ధాత్రయ విభాగం చెప్పాడు. ఎంత ఎంత నీ స్వరూపం పట్ల, నిన్ను ఉంచుతున్న పరమాత్మ స్వరూపం పట్ల ఎంత ఎంత శ్రద్ధ నీకుంటుందో అంత అంత త్వరగా ఈ జన్మ నువ్వు సార్థకం చేసుకుంటావు. ఇది కూడా మళ్ళీ గుణాల ప్రభావాలను బట్టే మూడుగా ఉంటుంది. మూర్ఖుడికి తమో గుణం కలిగిన వాడి శ్రద్ధ దేని మీద? ఎంతసేపు వాడి ఒళ్ళు మీద, వాడి ఇల్లు మీద, వాడి తిండి మీద, వాడి ఆస్తి మీద, వాడి పాస్తి మీద, వాడి అహంకారం మీద. వీడు తమో గుణం ఉన్నవాడు వాటి మీదే వాడు శ్రద్ధ పెడతాడు, మిగతా వాటి మీద పెట్టడు. రజోగుణం ఉన్నవాడు వాటి మీదే కాబట్టి ఊరోళ్ళు అందరి దాని మీద కూడా పెడుతూ ఉంటాడు. నీకెందుకురా వాడి శ్రద్ధ. అదే సత్వగుణం ఉన్నవాడు తన యందు పరమాత్మ యందు, తన యందు పరమాత్మ యందు పెట్టుకుంటాడు. కానీ గుణాతీతుడి శ్రద్ధ ఇంకా నేను అన్నదాన్ని వదిలేసి తానైన పరమాత్మ యందే ఉంటుంది. కాబట్టి ఆ గుణాతీత స్థితి పొందాలి నువ్వు. నీ శ్రద్ధ ఇలా ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు దేని మీద శ్రద్ధ పెడుతున్నావో చూసుకుంటూ నీ శ్రద్ధని మరి నీ మీద పరమాత్మ మీద పెట్టి ఆ తర్వాత నిన్ను వదిలేసి పరమాత్మగా మిగిలిపో. ఏం చెప్పాడండి, పరవశించిపోతాం. ప్రతి అధ్యాయంలో ప్రతి శ్లోకం ఈ అర్థాలని అనుభవానికి ఇచ్చేస్తూ ఉంటుంది. అదే కదా, నేను వదిలేయి, నేను ఉన్నంతసేపు నీ అజ్ఞాన భావన నేను అనిపిస్తుంది, దానివల్ల నీ వాసన కనుక జగత్తు కనిపిస్తుంది, దానిలో కొన్ని నావి నాది కొన్ని కాదు అనేటువంటి అహంకార మమకారాన్ని ఈర్ష్య ద్వేషాలని కలిగిస్తుంది. కాబట్టి ఇంత విఘాతానికి అఘాతానికి కారణం ఆ నేను మేనన్న తలంపే. దేహాత్మ భావన వదలాలి అంటే నేనెవరాని చూడాలి. నేనెవరాని చూస్తే ఈ నేను తనకి తానే ఉండగలిగింది కాదు కాబట్టి దాని వల్ల ఉన్నట్టు తోచినవన్నీ లేనివి అని తెలుస్తుంది. ఉన్నది ఏకైక పరబ్రహ్మమే అన్నదాన్ని ఎంత అద్భుతంగా. అదే మన భగవాన్ ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఎవరికి రా అన్నారు, నాకు, నేనెవరు అన్నారు, అక్కడికక్కడ టక్కని దిగిపోయింది. అదమ్మా భగవాను సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మే సూటిగా ఎవరైతే తీవ్ర ముముక్షులై ఉంటారో వారి కోసం ఈ నేనెవరనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం కోసం పరబ్రహ్మ స్వరూపం రమణ రూపంలో వచ్చింది. ఎంత గొప్పది, ఎంత గొప్పది. అసలు ఎన్ని కోట్ల జన్మలు పుణ్యం చేసుకున్నాము రమణ అని అనగలగడం. అందరూ రమణ అంటారు గాని రమణలో రమించగలగడం, రమణ బోధలో మునిగిపోగలగడం. కోటి జన్మ తెలియడం అంత పుణ్యం చేసుకోకపోతే ఇంత లోతుగా ఆ నేనుని క్షణంలో తుంచి ఎలా పడేయాలో ఇంత చక్కగా బోధ చెప్తున్నారు కదా. ఆనాడు ఇది అరిగింపజేయడానికి కృష్ణుడు 700 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ గోచిరాయుడో ఒక్క నేను అంటే ఎవర్రా అని ఒక్క ముక్కగా తగ్గొట్టు పడేశాడు. చూడండి
ఆ నిరాడంబరత్వం. ఉం? అది ఎటువంటి వాడు అతడు? అసలు అతడు పూర్తి నగ్నంగా ఉన్నాడు. ఏం లేకుండా ఉన్నాడు. నేను లేకుండా, నాది లేకుండా ఉన్నాడు. పరమనగ్నం. ఆకారంలోనూ నగ్నత్వమే, స్వరూపంలోనూ నగ్నత్వమే అయింది. ఆయన సన్నిధానంలోకి వెళ్ళిన వాళ్ళవన్నీ రాలిపోయి వీళ్ళు నగ్నత్వాన్ని పొందిస్తున్నారు. పైగా ఒకవేళ ఉంటే చిత్తునే అంబరంగా కట్టుకున్నాడు. అంబరం అంటే ఏమిటి? వస్త్రం. చిదంబరం అంటే చైతన్యమే వస్త్రముగా కలిగిన వాడు. సత్ అంటే వాడు, ఉన్నవాడు చైతన్యమునే వస్త్రముగా ధరించాడు. ఉన్నది సూర్యుడే, అతడి ప్రకాశాన్ని అతడే ధరించాడు. ఆ అఖండ పరబ్రహ్మము సత్ అయితే చిత్ ఆయనకి అంబరము. అంబరం అంటే ఆకాశము, అంబరం అంటే వస్త్రము. అది మరి ఆ చిదంబరుడు రమణుడే కదా. చిదంబరుడు కూడా కాదండి, దిగంబరుడు ఈయన. అబ్బా, దిక్కులు. దిగంబరుడు అంటే దిక్కులు అంబరముగా కలిగిన వాడు, దిక్కులు వస్త్రంగా కలిగిన వాడు ఒక అర్థం. దిగంబరుడు అంటే ఒక్క వస్త్రం కూడా లేదు, అంటే ఇక ఒక్క తను అనేటువంటి తోలు కూడా లేదైంది. మరి అప్పుడెవడు? నిరాకారుడు, నిర్గుణుడు, నిర్మలుడు, నిశ్చలుడు, అనంతుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అజుడు, అకర్త. ఓహ్ పరబ్రహ్మమా, ఏమి నీ స్వరూపం! అట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని నీ ప్రకాశంలోనే గుర్తించి నిన్ను స్మరించి, ఎవరు స్మరిస్తారో వారు నువ్వైపోరు. ఇప్పుడు మరి నేను ఇప్పుడు ఎవరిని? అసలు నేను ఒక వాణిని, నేను ఒక శరీరం ఉందని, నాకు ఒక ఇల్లు వాకిలి ఉన్నాయని ఏమైనా సృహుందా? హే దిగంబరుడా, నిన్ను స్మరిస్తే చాలు నేను దిగంబరం అయిపోతున్నా. ఓ చిదంబరుడా, నిన్ను స్మరిస్తే చాలు నేను చిత్ స్వరూపాన్ని అయిపోతున్నాను. ఆహా, నీ స్మరణలో, నీ భావనలో, నీ ధ్యాసలో నేను మేనన్న ధ్యాస కదా. నేను స్త్రీని, ఒక గృహిణిని, ఒక ఇల్లు, ఒక వాకిలి, ఇవన్నీ నాకు ఉన్నాయి అన్న ధ్యాస అని అంటించుకున్న వస్త్రాలన్నీ ఊడిపడిపోతుంది. ఊడిపడిపోతే ఇక దిగంబరమే కదా. ఓహ్ హే పరమాత్మ, వాసుదేవుని వాసుదేవా, హే కృష్ణ అని అనుకున్నా, రమణ అని అనుకున్నా, ఇదే అనుభవం. అనుకుంటా అది వాడి స్వరూపమే, స్వభావమే మన స్వరూపము, స్వభావం అయిపోవాలి. అలాగా అనుకోగలగాలి. అలా అనుకోగలగాలంటే ఆ ఉన్నతత్వాన్ని మనం గుర్తెరగాలి. గుర్తెరగాలంటే ఎరిగిన వారి యొక్క బోధని అంటుపెట్టుకొని ఉండాలి. అర్థమవుతోందమ్మా? చాలా బాగుంది. అది ఏమిటి? రమణ అనేస్తున్నాం. రమణ రక్షించు, రమణ కాపాడు. ఏమిటి రక్షించి ఏం కాపాడుతాడు? నేను దిగంబరునై ఉన్నానరా, నేను చిదంబరునై ఉన్నానరా. నువ్వు కూడా అదే, ఎందుకు అంబరాలను వదులు అంటున్నాడు. అన్ని అంబరాలు అలాగే ఉంచుకుంటాను స్వామి, నాకు మోక్షం ఇవ్వండి. నువ్వు అంటించుకున్న అంబరాలంటే వస్త్రాలే కదా, నిన్ను కప్పుతున్నాయిరా, కప్పే వాటిని విప్పేయి అన్నాడు ఆయన. ఇవన్నీ విప్పం మనం, కానీ శాంతి సుఖం కావాలంటాం. ఎలా ఉంటుందమ్మా? మండుటెండలో ఒక 100 శాలువాలు 100 రజాయిలో కప్పుకుని పడుకున్నవాడు ఉక్కు చావడు. తీసవుతాడు, పడేట. హాయిగా ఉంటావంటే పడేడు. రమణ అంటట, వాసుదేవ అంటట, శివ అంటట. ఏమిటి శివ అనడం? ఒకవేళ తీద్దామని ఆయన ప్రయత్నం చేస్తే ఒప్పుకోడు. నన్ను అంటావా, నన్ను తిడతావా, నన్ను అలా అంటాడు. నన్ను ముట్టుకోకంటాడు. నన్ను ముట్టుకోకుండా నువ్వు నాకు మోక్షం ఇచ్చేయంటాడు. నన్ను ముట్టుకోకుండా ఆపరేషన్ చేసేయమంటాడు డాక్టర్. నీడు ఎలా చేసేస్తాడండి డాక్టర్? నీ తొక్క తోలు వలవద్దు, దానికి ఒప్పుకోవా? కొంచెం కఠినంగానే ఉన్నాయి కానీ మాటలు నిజమేమ్మది. కాబట్టి నిలబడు, రోగం పోతుంది, చెప్పినట్టు విను అంటుంది. అందుచేత ఆత్మదృష్టిలో తమకి
అంతఃకరణ ఉపాధులు కలిగాయన్న అనుభవమే అజాత సిద్ధ. కాగితాలు వెళ్ళిపోతున్నాయి కళ్ళు మూసుకు మాట్లాడుతుంటే. కాబట్టి మునుపు భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించిన ఉత్తమమైన ఈ అజాత సిద్ధాంతాన్నే దీన్నే మరి ఆయన చెప్పాడు. అయితే మరి దాన్ని గ్రహించే స్థితి అర్జునుడికి లేకపోవడం చేతనే శ్రీకృష్ణుడు ఇంకా ఇతర సిద్ధాంతాలని తదనంతరం 16 అధ్యాయుల్లో చెప్పాల్సి వచ్చింది. అందుకే ఇంత కథలు చెప్పగానే అర్థమైపోతే ఇంక అనుభవం వచ్చేస్తే ఇంకేముంది. అది అనుభవానికి రావడానికి ఇగో ఇలా అడ్డొస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఇవన్నిటి తీసి చూడు అని తీసి చూపించాడు ఆయన. చూసిన తర్వాత మళ్ళీ ముసుగేసుకుంటే కొద్దిగా అంటున్నాడు. ఇక అజాత సిద్ధాంతం అయ్యాక సృష్టి భిన్న సిద్ధాంతాలు. ఈ సృష్టిలో వేరు వేరు సిద్ధాంతాలు ఎలా ఉన్నాయి. శాస్త్రాలు సృష్టి గురించి భిన్న రీతుల్లో చెప్తున్నాయి. వాటి భావం మాత్రం ఒకటేనండి. శాస్త్రాలు వేరు వేరు రీతుల్లో చెప్తున్నా వాటి భావం ఒకటే లోపల. ఈ విధంగానే ప్రపంచం సృష్టింపబడిందని చెప్పడం ఆ శాస్త్రాల మతం కాదు. సృష్టికి మూలమైన ఆది వస్తువుని విచారించి తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ అందరూ తెలుసుకునేది ఆ సృష్టికి ఆది మూలమైన సద్వస్తువుని తెలుసుకోవడమే. దానికి ప్రోత్సహించడానికి సిద్ధాంతాలు తప్ప సిద్ధాంతాలను పట్టుకుని రాద్ధాంతాలు చేసుకోవడానికి కాదు. ఎవరు ఎన్ని చెప్పినా సృష్టికి మూలమైనదేదో దాన్ని తెలుసుకో, ఆ మూలాన్ని తెలుసుకో అని చెప్పడానికి. ఎవరు కర్మయోగం చెప్పినా, భక్తి యోగం చెప్పినా, జ్ఞానయోగం చెప్పినా, యోగ మార్గం చెప్పినా, ఏది చెప్పినా ఆ మూల వస్తువుని చేరుకోవడానికి అని. కాబట్టి విభిన్న సిద్ధాంతాలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా సృష్టి మూలాన్ని చేర్చేవే తప్ప అది వివాదాలకి సంబంధించినవి కావు అని చెప్తూ, అయితే మరి దైవం యొక్క పాత్ర ఎంత ఉందంటారు దీనిలో అని ప్రశ్నిస్తే, నిర్వికార ఆత్మ తన మాయాబలం చేత తాను అగోచరుడై జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థాత్రయాలనే త్రాటిని మనో ఆకాశం మీద విసిరి దానిని నిలబెట్టి దేహాభిమానుడైన జీవుని ఆ తాటిపైకి ఎక్కించి గిరగిరా తిప్పుతూ భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ. నిర్వికారమైన ఆత్మ ఇప్పుడు నేను అని లేచింది కదూ, ఉట్టి నేను అని లేచిన తెలివి నిర్వికారంగానే ఉంది కదమ్మా. దేహంతో కలిస్తే వికారాలు వచ్చాయి కానీ ఇంకా కలవనప్పుడు ఏ వికారాలు లేవు కదా. అటువంటి ఆత్మ తన అజ్ఞాన మాయాభావం చేత తాను అంతర్లీనంగా ఉంటూనే జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే అవస్థాత్రయాల అనే తాటితో అన్నిట్లోనూ మరి తానే ఉంది. మనసు అనేటువంటి ఆకాశం మీద దానిని నిలబెట్టి ఈ భావాన్ని నేను అన్నదాన్ని ఆ మనసు అనే దాని మీద పెట్టి ఆ మనసు యొక్క వికారాల చుట్టూ తిప్పుతుంది. దేహాభిమానుడైన జీవుణ్ణి, నేను దేహం అనుకున్న వాడికే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. నేను చైతన్యాన్ని, నేను ప్రకాశాన్ని అనుకున్న వాడికి ఏది చక్రం ఇంకా తిరగడమే ఉంది. నేను దేహం అనుకున్నాడికి తిప్పులాట తప్పదు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు స్థూల సూక్ష్మ దేహాలు, దానిలో కర్తృత్వ భోక్తృత్వాలు, దానివల్ల సుఖ దుఃఖాది అనుభవాలు, చావులు పుట్టుకులు అనేటువంటి త్రిప్పులాట తప్పదు నేను దేహం అనుకుంటే. అలా అనిపించేసి ఇదే సత్యం నిత్యం అనిపించేసి నీ గిరగిరా మరి తన ఆధారం చేసుకున్నా తిరుగుతోంది. తను తానెవరా అని ప్రశ్నించుకోనంతసేపు ఈ త్రిప్పులాట తప్పదు. మాయకి అధికారం ఇచ్చేది ఈశ్వరుడు. ఆ మాయ యొక్క ఆదేశాలకి తాను కూడా వశమై ప్రవర్తిస్తున్నట్లుగా బహిర్వర్తనులైన జీవుల దృష్టికి గోచరిస్తూ ఉంటాడు. ఈ మాయకి ఆధారం ఎవరు? ఈ మాయకి అధికారం ఇచ్చింది ఎవరు? ఆ పరమాత్ముడే. పరమాత్మ నుంచే కదా వచ్చింది. పరమాత్మ శక్తిని తీసుకొని అంటే అధికారం ఇవ్వడం అదే.
ఈ మాయ యొక్క ఆదేశాలు తాను కూడా వశపడిపోయినట్లు, అది చెప్పినట్లుగా తన ఆత్మే అయి ఉండి కూడా ఆ మనసు ఏది చెప్తే అది దానికి వశపడిపోయి అవన్నీ తాను చేసేస్తూ ఈ బహిర్వర్తనులైన జీవుల దృష్టికి గోచరిస్తూ ఉంటాడు. ఆయన ఆ మాయకు ఆధీనం అయిపోయి ఆ వ్యక్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అలాగ తాను ఉన్నట్లు, వాళ్ళు ప్రార్థిస్తున్నట్లు, వీడు అనుగ్రహిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటాడు. వాడు ఎవడని చూస్తే నన్ను విడిచి లేడు. అంటే వాసనలే, తలంపులే ఈ రూపాన్ని ధరిస్తాయి. ఇప్పుడు మన దేహం గతపు వాసనల యొక్క ఫలితమే. అలాగా పరిణమించటానికి మనం అనుమతించడాన్నే మాయకి భగవంతుడు అవకాశం ఇవ్వడం అంటాం. అలాగా నేను ఈ రూపముగా భావించుకోవడానికే పరమాత్ముడు ఇచ్చిన శక్తి వల్లనే నేను భావించుకోగలుగుతున్నాను. అవునా? లేకపోతే నువ్వు నేను వాణిని, నేను సీతని అని అలా అనుకోగలవా? అనుకోగలరా మీరు ఎవరైనా? లేదమ్మా. పరమాత్మ చైతన్య శక్తి ఆధారంగానే కదా మనం రూపాలని అనుకుంటున్నాము. ఆ ఆధారాన్ని, అవకాశాన్ని ఇచ్చాడు. తర్వాత నేను శరీరం అన్న ఉత్తమ పురుష భావం కలుగుతుంది. ఆయన అవకాశం ఇచ్చాడు. ఇంకంతే నేను అంటే కూర్చుంటారు. ఇంకా నేను శరీరాన్ని అన్న ఉత్తమ పురుష భావం కలుగుతుంది. ముందు నేను అన్నవాడు ఉత్తమ పురుష, తర్వాత మధ్యమ ప్రథమ పురుషుడికి సంబంధించిన ప్రపంచము సృష్టి కలుగుతూ ఉంటాయి. ముందు నేనన్నాక వాడు ఉత్తమ పురుష మొదటివాడు, మధ్యమ పురుష నాది, మధ్యమ పురుష వాడు వీడు అది ఇది అన్నది ప్రథమ పురుష ఉత్తమ పురుష భావం కలుగు. తర్వాత మధ్యమ ప్రథమ పురుషులు. ప్రథమ పురుష అంటే ఏమిటి? ముందు మనకు తెలియబడేది ఈ జగత్. ఈ ప్రథమ పురుషులకు సంబంధించిన ప్రపంచ సృష్టి కూడా కలుగుతుంది. ప్రారంభంలో ఉదయించిన నేను అనే జీవుని దృష్టికి చూడండి, బాగా చక్కగా వెనక్కి వెళ్ళండి. ప్రారంభంలో ఉదయించిన నేను అనే జీవ దృష్టికి తాను బంధింపబడినాడు కనుక నేను అంటే జీవుణ్ణి, నేను అంటే మేను అన్న భావనకి బంధింపబడి ఉన్నాడు ఇప్పుడు మన నేను. కాబట్టి తాను అనుమానిస్తున్న దైవం, జ్ఞానులు మొదలైన వారు కూడా ఆ మాయాధికారికి వశమై వారే, ఆ మాయాధికారానికి వశమైన వారే అన్నట్లుగా అతనికి తోచడం ఆశ్చర్యం లేదు. నేను అన్నాడమ్మా, అన్న వెంటనే నేను జీవుణ్ణి అని తాను బంధింపబడి ఉన్నాడు. అనుకోవడమే కదా బంధింపబడ్డాం. కాబట్టి తాను అనుమానిస్తున్న దైవం, దేవుడు ఉన్నాడా లేదా? నిజంగా సృష్టి దేవుడే చేశాడా? ఎక్కడున్నాడు? ఏమో మరి. అమ్మమ్మ తాతమ్మ అందరూ దేవుడు ఉన్నారని కాదు, బోళ్ళంతమంది భక్తులు కూడా అంటున్నారు. ఆ దేవుడికి దండాలు పెడుతుంటే ఆ దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి ఉన్నాడు అనుకుంటూ, జ్ఞానులు మొదలైన వారు కూడా, సత్యాన్ని తెలుసుకున్న వారు కూడా వారి జ్ఞానులట. గారికి ఏం తెలుసు? వాళ్ళు చెప్తుందంతా నిజమే ఏంటి, ఊరికి అలా చెప్పేస్తారంతే. వాళ్ళు చూడు మనకులాగే తింటున్నారు, మనకులాగే ఉంటున్నారు, వాళ్ళు జ్ఞానులు ఏమిటి అని వాళ్ళని కూడా పైకేమో దండం పెట్టి అవునేమో అనుకుంటున్నారు, లోపల మాత్రం అనుమానమే. వారు కూడా మాయా అధికారానికి వశమైపోయిన వారు అన్నట్టు అతనికి తోస్తూ ఉంటుంది. ఇటువంటి సంశయాలు వాడికి తోస్తూ ఉంటే వాడి పట్లే సంశయం. దేవుడు ఒకడు ఉంచాడు అన్న ఆ దేవుడి పట్ల సంశయమే. అతడు జ్ఞాని అని చెప్తే వాడి పట్ల సంశయం. వాడికి సృష్టిలో ప్రతిదీ సంశయం, అవునో కాదో ఏమో మరి, ఎలాగో మరి అంటాడు. ఈ సంశయాల మూటే అసలు సంశయించదగిన వాడు. వాడిని సంశయించకపోతే సంశయాలు ఎన్ని జన్మలకి వదలవు. దైవము, జీవన్ముక్తులు కూడా అప్పుడప్పుడు మాయకి వశమైనట్లు పామరులు భావిస్తున్నారు అంటే అది వారి అజ్ఞాన దృష్టి దోషమే తప్ప నిజం కాదు. దేవుడును జీవన్ముక్తులు కూడా అప్పుడప్పుడు మాయకి, వాళ్ళు ఎంత జీవన్ముక్తులైనా అండి, వాళ్ళు మనకులాగే మాయకి వశమైపోయి ఎన్ని మాయా కార్యాలు చేస్తున్నారో మరి. కానీ వాళ్ళు జ్ఞానులు అయితే అలా చేస్తారేమిటి అని భావిస్తున్నారు. పామరులు అలా భావిస్తున్నారు అంటే అది వారి అజ్ఞాన దృష్టి దోషమే తప్ప నిజం కాదు.
వాళ్ళు అలా అనుకుని చూస్తున్నారు. కానీ ఆయా క్రియలు జరుగుతున్నప్పుడు ఆ జ్ఞానులు నేను చేస్తున్నానని అనుకోరు. నేను చేస్తున్నాను అనుకోరు. బాబా గారు, షిరిడి సాయిబాబా గారు ఎన్నో మహిమలు చేస్తూ ఉండేవారు. ఆయన సన్నిధానంలో ఎవరొచ్చి ఏదైతే ఆ మహిమలు చేస్తూ చూపిస్తూ ఉండేవారు. ఆహా, బాబాకి ఎన్ని మహిమలు ఉన్నాయో, ఎన్ని మహిమలు ఉన్నాయని అందరూ అనుకునేవారు. కానీ నాకు మహిమలు ఉన్నాయి, నేను వీళ్ళకి మహిమలు చూపిస్తున్నాను బాబా గారు ఎప్పుడు అనుకోలేదు. చూసేవాడు అనుకుంటారు ఆయన మహిమలు చేస్తున్నాడు అని. అసలు మహిమలు ఆయన చేసి వీళ్ళకు చూపించి వాళ్ళు పొగిడితే గొప్పవాడు అవ్వాల్సిన దరిద్రం ఆయనకే ఉంది. ఆయన మహిమే ఆయన, మహిమాన్వితుడే ఆయన. ఆయన నుంచి మహిమలు ప్రసరింపబడ్డానికి వేరే ఈ చుట్టూ ఉన్న భక్తులు కారణమా? అలవొక్క అలా ఉంటాయంటే ఆయన నుంచి అలా వస్తూ ఉంటే సూర్యుడి నుంచి వెలుగులు వచ్చినట్టు అవతల వ్యక్తి భావానికి అనుగుణంగా ఆయన నుంచే వస్తూ ఉండేవి, భావానికి అనుగుణంగా. అంతే. ఆయన ఏమి మహిమలు చెయ్యలేదు, చేశారని ఆయన కూడా అనుకోలేదు. చూసేవాళ్ళు అనుకుంటారు. అదే సమయంలో ఆయన దుష్టుడు, దూర్తుడు, పాపి, వాడిని ఎలా అయినా నాశనం చేయాలని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు. లేరు శత్రువులు? బాబాగారు చరిత్రలు చదివిన వాళ్ళు తెలుస్తాయేమండి? మరి చెప్పరే, నోరేమైంది, నేనేం చదవలేదు. ఉన్నారా? మరి చెప్పరే, నాకు తెలియదు. అంచేత మరి ఆ సమయంలో వాళ్ళు ఆ దృష్టితో చూసారు, వాళ్ళకి అలాగే కనిపించాడు. లేదు, నాకు తెలియదు, మరి బాబా చరిత్ర నేను ఎప్పుడు చదవలేదు. కాబట్టి వీళ్ళకి ఇలాగ అనిపిస్తున్నాడు మహిమాన్వితుడని. వాళ్ళకి దుష్టుడు, దూర్తుడు, పాపిష్టివాడు, మాయావి, జనాలు మాయ చేస్తున్నాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ అవి రెండు తాను కాదని ఆయనకి తెలుసు. చూసేవాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది తప్ప నిజం కాదు. శ్రీ భగవాను రమణుల దేహంతో ఉన్నప్పుడు ప్రపంచక రీతులకు అనుగుణంగా ఉన్నట్లు అప్పుడప్పుడు పామరజనులు గోచరించడం ఈ తత్వం వలన. రమణుల పట్ల కూడా అప్పుడప్పుడు చాలా మంది పామరజనులు వాళ్ళ ప్రాపంచిక వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలాగే భగవాన్ కూడా ఉన్నారు అని అనుకోవడం అలాగే జరిగింది. ఈ తత్వం వలనే తెలుసుకోవాలి. వారికి ఏం లేదు, మాయకి వశమే అవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే ఇది మాయ అని వారికి తెలుసు, మనకి తెలియదుగా. మన మాయలో ఉన్నామని మనకి తెలిస్తే మనకి మాయ లేనట్లే. మాయలో ఉన్నాను అని తెలిస్తే నీకు మాయ లేనట్లే. కానీ మనకు మాయలో ఉన్నామని తెలియదుగా. అంచేత ఆ ఇతరులు కూడా నీకు మాయలో ఉన్నవారిగానే కనపడతారు. సత్యత్వం నీకు గోచరించదు. ఏ సంకల్పాలు లేకుండా ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుని సన్నిధిలో ఎన్నో రకాల చరాచరాలన్నీ వ్యవహరిస్తున్నాయి కదా. ఆ సూర్యుడికి ఏ సంకల్పం ఉందా? ఈ 1,000,000 కోటి జీవులున్నారు, వీరందరూ లేచి వారి వారి వ్యవహారాలన్నీ చేసుకోవాలి, మరి నేను ఉదయించాలి అనే ఉదయిస్తున్నాడు ఆయన. ఇప్పుడంతా అయిపోతుంది అదే కదా. ఇదిగో అందుచేత ఏ సంకల్పాలు లేకుండా ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుని సన్నిధిలో ఎన్నో రకాల చరాచరాలు వ్యవహరిస్తున్నాయి. అలాగే భగవంతుని వల్లనే అన్నీ జరుగుతున్నాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నా సూర్యుడు నిర్వికారుడే ప్రకాశిస్తున్నట్లు ఆ పరమాత్మ సన్నిధానంలోనే సమస్తము జరుగుతున్నట్లు ఆ పరమాత్మ యొక్క మహాశక్తి ప్రవాహం లేకపోతే ఈ జగత్తు గాని ఈ జీవుల వ్యవహారాలు గాని లేవని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు దైవాన్ని గురించి కదా మనం చెప్తున్నారు. చెకుముకి రాయి నిప్పురవలను పుట్టిస్తుంది, తామర మొగ్గ వికసిస్తుంది, కలువ పూలు ముడుచుకుంటాయి, సకల ప్రాణులు లేచి తిరిగి శ్రమించి విశ్రమిస్తాయి. ఇవన్నీ సూర్యుని సన్నిధానంలో జరుగుతున్నాయి కదా. కానీ సూర్యుడికి ఏ సంకల్పము ఏ కర్తృత్వము లేదు కదా. ఆయన అలా వచ్చేసరికే తామర మొగ్గలు చక్కగా వికసించేస్తాయి, కలువ పువ్వులు ముడుచుకుపోతాయి, సకల ప్రాణులు లేచి కదిలి వ్యవహారాలన్నీ చేసి విశ్రమిస్తాయి. ఇవన్నీ సూర్య సన్నిధానంలోనే జరుగుతూ ఉన్నా సూర్యునికి ఏ సంకల్పము ఏ కర్తృత్వము లేదు కదా. ప్రకాశమే స్వరూపంగా ఆయన ప్రకాశం. ఆయన సన్నిధానంలో జీవులు ఏమేమి కర్మలైనా చేసుకొని మానుకొని ఆయనకి వాటి ధ్యాస ఎందుకుంటుంది? అవునా? ఉండదు కదా. అయితే నాకేం ఒరిగిందండి, దాన్ని నేను ఎలా తీసుకోవాలి అని చూడాలి.
చెప్పేస్తే ఆహా ఓహో అనుకోకూడదు. ఇది ఇప్పుడు నాకు ఎలా ఉపయోగపడుతుంది అని చూసుకోవాలి. ఎలా ఉపయోగపడుతుందమ్మా? ఆత్మబోధలు చెప్పారు ఆయన. సదా మత్ సన్నిధానేన చేష్టతే సర్వమింద్రియం. కాబట్టి నా సన్నిధానం దేహేంద్రియ మనోబుద్ధులు వ్యవహారాలు చేసుకుంటున్నాయి. నా సన్నిధానంలోనే ఆత్మస్వరూపుడే నేను ప్రకాశిస్తున్నాను. అవునా? ఇప్పుడు నువ్వెవరు? ఆత్మసూర్యుడివి. నువ్వు నేను అని ప్రకాశిస్తేనే ఈ నేను, ఈ మనసు, ఈ బుద్ధి, ఇంద్రియాలన్నీ పనులు చేస్తున్నాయి. ఈ సూర్యుడు ఉదయిస్తే లోకుల వ్యవహారాలన్నీ జరుగుతున్నట్లు లోకులు ఎన్ని వ్యవహారాలు చేసినా ఆ వ్యవహారాలన్నీ కూడా సూర్యుడికి ఎట్లా అంటుకోవో, నేను అనే నా తెలివి స్వరూప సన్నిధానంలో ఈ దేహేంద్రియ మనోబుద్ధులు, ఈ లోక వ్యవహారాలు ఎన్ని జరుగుతున్నా ఇవి నా వల్ల ప్రకాశిస్తున్నాయే తప్ప నేను అవేవి కావు, అవి నాకేవి అంటుకోండి. సూర్యుడికి అంటుకుంటే ఇవన్నీ మనకే అంటుకుంటాయి. ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోధియ సక్రియార్థేషు వర్తంతే సూర్యలోకం యథా జనాః. ఆత్మప్రకాశ సన్నిధానంలోనే దేహేంద్రియ మనోబుద్ధులు కదిలి మెదిలి వ్యవహారాలు చేస్తున్నాయి. ఎలాగంటే సూర్య సన్నిధానంలోనే జీవులందరూ లేచి వారి వారి వ్యవహారాలు చేసుకుంటున్నారు. సూర్య సన్నిధానంలో జీవులు వారి వారి వ్యవహారాలు ఎన్ని చేసుకుంటున్నారు, సూర్యుడికి అవి అంటనట్లు ఆత్మస్వరూపమైన సన్నిధానంలో దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి వ్యవహారాలు చేసుకుంటున్నాయి. అవేమీ నాకెందుకు? నాకు అంటుతాయా? సూర్యుడికి అంటుకుంటే నీకు అంటుకుంటాయి. మరి నువ్వు ఆత్మవా కావా? ఆత్మవై ఉండకపోతే, అంటే తెలివివై ఉండకపోతే ఈ తెలివడేవన్నీ ఉండగలవా? ఉండలేవు కదా. నిద్రపోయావమ్మా, ఏది లేవుగా. మరి నేను అని లేచావు, లేచాక అన్ని ఉన్నాయి కదా. అంటే నీ సన్నిధాన బలం వల్ల కదా ఇవన్నీ ఉంటున్నాయి. మరి నువ్వు ఇంటిలాగా ప్రకాశిస్తూ నీ సన్నిధాన బలంతో దేహేంద్రియ మనోబుద్ధులు సహా జగత్తునంతా ప్రకాశింపచేస్తున్న సూర్యుడివై ఉండగా మరి నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు అఖండ ప్రకాశానివని తెలియక, చైతన్య ప్రకాశానివి తెలియక, నీ వల్ల తెలియబడే దేహేంద్రియ మనోబుద్ధులు నేననుకున్న అజ్ఞాన భావం చేత అవి నీకు వచ్చినట్లు తోస్తున్నాయి తప్ప రాలేదు. అమ్మ హాయిగా సేద తీరండి, ఫ్రెష్ గా ఉండండి, నీకేమీ రాలేదు అసలు. దేహేంద్రియ మనోబుద్ధులేవి నువ్వు కాదు. అలా కనిపిస్తాయి అంతే. నువ్వు లేకపోతే అవి లేవు. నువ్వు చైతన్య స్వరూపానివి, నువ్వు ప్రకాశ స్వరూపానివి. అర్థమైందా? బాగా అర్థం అయిపోవాలి, అనుభవం కూడా వచ్చేయాలి. ఉండాలేంటి? ఉన్నావు, సూర్యుడయ్యే ఉన్నావు, ఇంకా ఉండాలేమిటి? ఉన్నాడు, ఉండాలని చస్తావు రేపు ఎల్లుండో, చస్తావు రేపే ఎల్లుండో, ఇంకేముంటావు? నేనున్నాను, ఉన్నాకనే అని నేను ఉంటే ఉండు, కాకపోతే పోవుగాక. వాటితో నాకేమిటి సంబంధం? నాతో సంబంధపడి అవి ఉండగలుగుతున్నాయి తప్ప వాటితో సంబంధపడి నేను ఉండడం ఏమిటి? సదా మత్సన్నిధానే శ్రేష్టతే సర్వమింద్రియం. అవునా? భగవద్గీతలో వాసుదేవుడు అదే చెప్పాడు, ఆదిగురు శంకరాచార్యుడు అదే చెప్పాడు, ఓ రమణ గురుడు అదే చెప్పాడు. ఇంకా మరి ఇంతకంటే గురువులు సాక్ష్యాలు ఏం కావాలో నాకు అర్థం అవడం లేదు. ఒక్కసారి పరిశీలించుకోండి. ఉదాహరణలు పట్టుకుని ఆహా ఓహో అనుకోవద్దు. నీకు నువ్వు అన్వయించుకు చూసుకోలేకపోతే గురువుని ప్రశ్నించు, సమాధానాన్ని పట్టుకుని నిలబడి ఉండు, అంతే. వినాలండి ఈ కథలు కాకరకాయలు చెప్పుకోవడం, అది సంగతి. అందుచేత చంద్రునికి చంద్రకాంతి చలువరాయి చెమర్చడం, తామర ముడుచుకోవడం, కలువలు వికసించడం వలె జరుగుతున్నదే. దైవం పంచకృత్యాలను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలను సంగరహితుడే చేస్తున్నాడు. చంద్రుడి వల్ల కలువలు వికసిస్తున్నాయి కదూ,
కానీ చంద్రుడు నేను వచ్చి కలువలని వికసింపజేస్తున్నాను అనుకుంటాడా? అలాగే దైవం యొక్క సన్నిధానంలో ఈ సృష్టి స్థితిలయ తిరోధాన అనుగ్రహాలు జరుగుతున్నాయి. ఆయనకి దాంతో ఏ సాంగత్యము లేదు. సూర్యుడికి లోకజీవుల వ్యవహారాలతో సాంగత్యం లేనట్లు, చంద్రుడికి కలువలు విడవడంతో సాంగత్యం లేనట్లు, నీకును ఈ దేహందే మనోబుద్ధుల వ్యవహారాలతో ఏ సాంగత్యం లేదు. నువ్వు సూర్యుడి వలె, చంద్రుడి వలె, ఆ సూర్యచంద్రులు కూడా తెలుసుకుంటున్నటువంటి తెలివి స్వరూపమై ప్రకాశిస్తున్నావు. నీ సన్నిధానంలోనే సర్వ ఇంద్రియాలు వాటి వాటి ప్రారంధానికి అనుగుణమైన శ్రేష్టలు జరుగుతున్నాయి తప్ప ఇక్కడ నీవేమీ కాదు. నేను నాది ఇది కాదు. కాదమ్మా. నీకేమీ లేదు, సూర్యుడికి ఏమీ లేదు. ఆ సన్నిధానంలో ఇవన్నీ జరుగుతున్నాయి. నీ తెలివి సన్నిధానంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ నేను ఇలా చేశా, నేను అలా చేశా, అలాగా ఇలాగా అది ఇది అనుకుంటూ వాటి ఆ క్రియలు వాటి ఫలితాలు నీవిగా మళ్ళీ మూటలో వేసుకోకు. నువ్వు కాదు. అవంతా నీ వల్ల ఉండగలుగుతున్నాయే తప్ప నువ్వు లేకపోతే వాటికి దిక్కు లేదు అని చెప్తున్నారమ్మా. సంకల్పరహితుడైన భగవంతుని సన్నిధిలో లెక్కలేని కర్మలకు ఆధీనులే జీవులు అనేక మార్గాల్లో తమ కర్మానుసారం తిరిగి వేసారి తర్వాత అది నిష్ప్రయోజనమని గ్రహించి వైరాగ్యంతో అంతర్ముఖులై అప్పుడు ముక్తి పొందుతారు. సంకల్పరహితుడైన భగవంతుని సన్నిధానంలో లెక్కలేనన్ని కర్మలకు ఆధీనుడైపోతూ ఈ జీవులు ఇది చేసి అది చేసి నాది అది ఇది అనుకుంటూ ఆ నాదిని మూట పోగు చేసుకుని దానికోసం ఈ శరీరం చచ్చిపోతే మళ్ళీ ఇంకో శరీరంలో పుడుతూ అనేక మార్గాలలో తమ కర్మానుసారం తిరిగి విసిగి ఎప్పటికైనా విసుగు వేసారు ఎవరికి రాదండి. మోహమే ఎంత ఎండమావుల్లో నీటి కోసం పరుగులెట్టడానికి సిద్ధపడతారే తప్ప అబ్బా ఎందుకు అని ఎవ్వరికి ఆ మోహం పోదు. తిరిగి ఎవరైతే వేసారిపోతారో అబ్బా అలసటేనా మిగిలింది శాంతి రాదా అని ఎవరైతే వేసారిపోతారో వారు అవునండి వారు లెక్కలేనని సంకల్పరహితుడైన భగవంతుని సన్నిధానంలో లెక్కలేనన్ని కర్మలకు అధీనులగుచున్న జీవులు అనేక మార్గాల్లో తమ కర్మానుసారం తిరిగి వేసారి తర్వాత ఇది నిష్ప్రయోజనం, ఎంత ప్రయత్నించినా ఈ జగత్తులో నుంచి దుఃఖం పోదు, ఈ దేహం ఉన్నంతసేపు దుఃఖం పోదు అని గ్రహించి వైరాగ్యాన్ని వహించి అంతర్ముఖులై దీనన్నిటికీ కారణకర్త ఎవరో ఆ మహాశక్తి అనుగ్రహించాలి, బంధాన్ని నుంచి విడిపించాలి అని అంతర్ముఖులై నేను నాది అన్నది ఏదీ లేదని తెలుసుకొని ఆ అనంత పరమాత్మలో చేరి ముక్తిని పొందుతారు అంటున్నారమ్మా. అంటే బంధ విమోచనానికి కారణం జీవుడు తప్ప ఈశ్వరుడు కాదు. కోరినప్పుడు బంధమును మోక్షము గాని జరిగితే అది ఈశ్వరుని సన్నిధి యొక్క అనుగ్రహ విశేషము వల్లనే, అయినా ఈశ్వరుడు మాత్రం కారణం కాదు. ఎవడైతే భక్తుడు బంధం కలిగినా మోక్షం కలిగినా కారణం జీవుడే. నేనది నాది అని వాడు తను కానిది తాను కానిది తనదని వాడు కట్టుకున్న మూటే బంధానికి కారణం. మోక్షం అన్నది ఉందనుకోండి, ఇది నేను కాదు నాది కాదు అని ఎవరికైతే తెలుస్తుందో అది కూడా ఈశ్వరుని సన్నిధి యొక్క అనుగ్రహ విశేషమే, అయినా ఈశ్వరుడు మాత్రం దీనికి కారణం కాదు. అంటే ఆయన సన్నిధానంలో కదా మనం ఒక కత్తి ఉందంటే దాంతో పళ్ళు కోసుకోవచ్చు, పీకలు కోసుకోవచ్చు. కత్తి కారణం కాదు కదమ్మా. కానీ కత్తి వల్లనే పీక కోయగలుగుతాం, పండు కోయగలుగుతాం. కానీ పీకను కోసిన పాపం గాని పండును కోసిన పుణ్యం గాని కత్తికి అంటుకోవుగా, అంటుకుంటాయా? అలాగే ఈశ్వరుని సన్నిధానంలోనే బంధమోక్షాలు రెండూ కలుగుతూ ఉన్నా ఈశ్వరుడు కారణం కాదు. ఆయన సన్నిధానంలో
నువ్వు ఏ భావంతో ఉంటావో ఆ భావానికి అనుగుణమైన అనుభవం కలుగుతుంది అంతే. తద్భావం తద్భవతి. అది ఏదో ఈశ్వరుడు కారణం కాదు, ఆయన సన్నిధి అంతే. ఆయన సన్నిధి అంతే. ఆయన సన్నిధి ఎక్కడుంది? కైలాసం వైకుంఠం కాదు, నీ హృదయం ముందు నేను అని అనకుండా అనుకోకుండా అచలమై అఖండమై ప్రకాశిస్తుంది. ఆ అచలమై అఖండమై ప్రకాశిస్తున్న ఈశ్వరుని సన్నిధానంలో నేనన్నవాడు చేరితే తానే అయిపోతాడు. లేదు, అతని సన్నిధాన బలం వల్లనే నేనిది నేనది అనుకున్నవాడు అవే పొందుతాడు. దానికి ఈశ్వరుడు ఏం కారణం కాదు. అర్థమైందా? ఈశ్వరుడు కర్త అభోక్త. అసంగః పరమేశ్వరః. అకర్తాహం అభోక్తాహం అసంగః పరమేశ్వరః సదా మత్సన్నిధానేన చేష్టతే సర్వమింద్రియం. చెప్పేశాడుగా వాసుదేవుడు. అర్థమవుతుందమ్మా సుధా? మరి ఏమిటమ్మా, ఏమిటిది? పుణ్యం పండింది పో తల్లి నీది. లేకపోతే రావు తల్లి సత్సంగంలోకి, రానే రావు. ఇంత గొప్పదాన్ని ఏమో రావాలా సమయం అంతే. కాబట్టి భగవంతుడు అనుగ్రహం అన్నది సదా తిరోధానము సుశితి లైలాలు నిష్ప్రయోజనమని సంకల్పరహితుడైన భగవంతుని సన్నిధిలో లెక్కలేనని కర్మలకు ఆధీనులగుచున్న జీవులు అనేక మార్గాల్లో కర్మానుసారం తిరిగి తిరిగి వేసారి తర్వాత నిష్ప్రయోజనమని గ్రహించి వైరాగ్యంతో అంతర్ముఖులైన వారు ముక్తిని పొందుతారు. ఇక ఈ బంధ విముక్తులకి ఆయన సన్నిధాన బలం అంతే. నువ్వు ఎలా ఏది కావాలని అనుకుంటే దాన్ని ఆయన సన్నిధానంలో పొందుతావు అంతే. కానీ ఈశ్వరుడు కారణం కాదు, కానీ ఆయన వల్ల అన్ని జరుగుతున్నాయి అని చెప్తూ ప్రపంచంలో జరుగుతున్న శుభాశుభాలు సూర్యుని అంటవు కదా. తక్కిన భూమి, నీరు, అగ్ని, వాయువు ఈ 4 భూతాలు కూడా, ఈ గుణాలు కూడా, ఇక్కడ చూడండి 4 చెప్పారు, ఆకాశాన్ని చెప్పలేదు, అది కూడా గృహించింది. ప్రపంచంలో జరుగుతున్న శుభాశుభాలు సూర్యుని అంటవు. తక్కిన భూమి, నీరు, అగ్ని, వాయువు అను 4 భూత గుణాలు కూడా రూప, చలన, ఉష్ణ, వేగం అనంత ఆకాశాన్ని అంటవు. ఆకాశము కూడా ఒక పంచభూతాల్లోకి వచ్చినా దాన్ని ఇవేమీ అంటవుగా. ఆకాశాన్ని నిప్పు అంటుకుంటుందా? నీరు తడుపుతుందా? మంచు ఏమైనా తడిపేసి గడ్డ కట్టిస్తుందా ఆకాశాన్ని? కట్టించదుగా. రూపం, ఎన్ని రూపాలున్న ఆకాశానికి అంటుకోవు కదూ, అంటుకోవు. ఆ అనంత ఆకాశాన్ని అంటవు. అలాగే జీవులు కర్మలు మనోతీతమైన పరమాత్మకి అంటవు. అది నిశ్చయం. మనసుకి అతీతంగా మనసుని ప్రకాశింపచేస్తున్న పరమాత్మకి ఈ మనసు, ఈ దేహ ఇంద్రియాల యొక్క పనుల యొక్క ఏ క్రియాకలాపాలు అంటుకోవు. అంటే నీకే, నువ్వు మనస్సు అయితే అన్ని అంటుకుంటాయి, మూటలు కట్టుకు చస్తావు. మనస్సు ఎవరిది? నీది. నువ్వెవరివి? నువ్వు ప్రకాశానివి. ప్రకాశమైన నీ సన్నిధానంలో నీ మనోబుద్ధుల వ్యవహారాలన్నీ సాగుతున్నాయి. అవి నీ వల్ల ఉన్నాయి తప్ప అవి నువ్వు కావు. కాబట్టి వాటి వ్యవహారాల దోషాలు గాని దివ్యత్వాలు గాని నీకు అంటుకోవు. నిన్ను నువ్వు ఎరిగి ఉండు, అదే ముక్తి అంటున్నారు. దానికి ఎప్పుడు బ్రహ్మమ్మ గారు అంటారు, ఏం చెప్తాంటే ఇలా ఇలా చూపిస్తారు గాల్లోకి, ఇదంతా బ్రహ్మమే కదా, ఇదంతా బ్రహ్మమే కదా, ఈ బ్రహ్మంలోనే కదా ఆకాశాన్ని చూపించడం అన్నమాట ఆవిడ. దీనిలోనే కదా అందరూ ఉన్నారు అన్ని. మరి ఇది ఈ బ్రహ్మం ఎప్పుడు ఉంది కదా. ఈ బొమ్మలు ఉంటాయి ఏంటి? ఇప్పుడు ఉన్నాయి 4 బొమ్మలు, 10 బొమ్మలు, తర్వాత ఉండవు కదా. కానీ ఆకాశం, ఇది ఈ బ్రహ్మం ఎప్పుడు ఉంది కదా, ఆకాశం అనరు ఆవిడ. ఈ బ్రహ్మం ఎప్పుడు ఉంది కదా ఇలా చూపిస్తూ ఉంటారు ఆవిడ. అంటే ఏంటనమాట, ఆకాశం ఎప్పుడు అలాగే ఉంటుంది, దానిలోకి ఏవేవో బొమ్మలు వస్తాయి పోతా ఉంటాయి. అవునా? ఆకాశాన్ని ఆ బొమ్మలు అంటాయా? అలాగే ఆ బ్రహ్మాన్ని
ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులతో కొన్ని విచిత్రాతి చిత్రమైనటువంటి జగత్తులు ఏది అంటుకోదు, కానీ దీని నిండా అదే ఉంది. అవునా? మన హాల్లో పెద్ద ఖాళీగా ఉంది ముందు, దానిలో సోఫాలు వేసాం, కుర్చీలు వేసాం, ఏదో ఆ మూలని స్టూల్ పెట్టాం, ఫ్లవర్ వాజులు పెట్టాం, దీని మీద టీవీ పెట్టాం, దాని మీద ఏవో పెట్టాం, ఇంకా ప్రపంచంలో ఎక్కడో లేనివన్నీ తెచ్చాం, ఆ హాల్ అంతా నింపేశాం. ఓహో ఆహో అనుకున్నాం. అవి ఏమన్నా అక్కడ ఉన్న ఖాళీని అంటేయా? ఖాళీ లేకపోతే అవి ఉంటాయా? చెప్పండి అమ్మా. లేదమ్మా. ఆ గదిలోకి హాల్లోకి వచ్చేసరికి ఖాళీని మర్చిపోయి, అబ్బా ఎంత గొప్పవో, ఇదైతే అమెరికా నుంచి తెప్పించారట, అదేమో రష్యా నుంచి తెప్పించారట, పనికి మేలు ప్లాస్టిక్ పూలు అక్కడ పెట్టి. ఈ ఫ్లవర్స్ ఎంత కాస్ట్లీయో తెలుసా? యూరప్ నుంచి ఎవరో పట్టుకొచ్చారు. ఎక్కడ పెట్టావు నేను ఎత్తి మీద? అక్కడ ఖాళీ ఉంది గనక నువ్వు కోట్ల రూపాయల వజ్ర వైడూరాలనేటువంటి అక్కడ పొదిగినటువంటి సోఫాలు పెట్టుకున్నా, ఏదో 3-4 లక్షల రూపాయల టీవీ పెట్టుకున్నా, ఏదో ఒక 2-3 లక్షల రూపాయల ఏసీలు గది నిండా పెట్టుకున్నా, ఎన్ని పెట్టుకున్నా ఆ ఖాళీకి ఏమైనా ఆ గొప్పలు ఆ తిప్పలు వచ్చాయా? ఆ ఖాళీ లేకపోతే వీటికి ఉనుకుందే. వస్తువుల కాదు, ముందు ఖాళీని చూడు. ఖాళీ ఎంత హాయిగా ఉందో. ఏముంది అక్కడ? దిండేసుకు పడుకుంటే చాలు. అమ్మా అలా కదా. బెడ్ ఎంతంటే మరి దానికి ఎగిరెక్కాలి మనం, మొత్తం అడ్డి విరిగిపోతుందట. ఏంటో ఇలా వచ్చేసే రోగాలు. అసలు అక్కడ ఖాళీ కోసమే కదా అదంతా. ఖాళీ ఉంది కాబట్టి కదా. ఖాళీకి ఏమన్నా అంటేయా? అంటలేదుగా. ఖాళీ అయితే ఇవేమీ లేవుగా. అలాగే నీవు నేను అంటే వ్యాపించి ఉన్నటువంటి ఆకాశాన్ని, ప్రకాశిస్తున్నటువంటి చైతన్యాన్ని, నా సన్నిధానంలో నీవన్నీ కాసేపు ఏవేవో వస్తాయి. ఏమీ లేని ఖాళీ స్థానం. అంతకుముందు బీడు, ఇప్పుడు భవంతి. ఆ బీడు లేకపోతే ఈ భవంతి ఎట్లా ఉంటుందమ్మా? ఇంతకుముందు ఏమీ లేని నిర్వికారాలు ఉన్న దేహం పుట్టక ముందు ఇప్పుడు వికారాలతో మూట అయి ఉన్నాను. అవునా? దేహం రాకముందు ఏమీ లేకుండా ఉన్నానుగా. ఆ ఏమీ లేని నాలోకే ఈ దేహం అనే మూటొచ్చి ఇలా పెరిగి కుంగి మళ్ళీ చచ్చిపోతుంది. ఏమీ లేని ఏమీ కాని నేను అలాగే ఉన్నాను. నీ దరిద్రం అంటే ఆ వచ్చింది నేను అనుకుంటావేమిటే? నువ్వు ఉంటే వచ్చిందనో లేకపోతే వస్తుందా తల్లి? నువ్వు గుర్తించమ్మా. నువ్వు ఉన్నావు తల్లి, ఉన్నావు కాబట్టి వస్తున్నాయి. వచ్చినవి వస్తాయి, రకరకాల వికారాలు పొందుతాయి, పోతాయి. ఉండడానికి అవకాశం ఇస్తున్నటువంటి ఆకాశానివే నువ్వు. అదే బ్రహ్మము, ఆ ప్రకాశమే నువ్వు. ఇవన్నీ వచ్చిపోతున్నాయని తెలుసుకునే ప్రకాశానివే నువ్వు. అవి వచ్చిపోయినా నేను రాకుండా ఉన్నటువంటి ఆ చిదాకాశ స్వరూపాన్ని నువ్వు అయి ఉన్నావు. నీ అందు ఎన్ని వస్తే ఏమిటి, ఎన్ని పోతే ఏమిటి? నువ్వు నిర్వికారుడవని తెలుసుకో. వికారాలు నీకు లేవు. నువ్వు బ్రహ్మమై, నీకు తెలిసినా నువ్వు బ్రహ్మానివే, తెలియపోయినా బ్రహ్మానివే, చదువుకున్నా బ్రహ్మానివే, చదువుకోపోయినా బ్రహ్మానివే, పిచ్చోడైనా బ్రహ్మానివే, మంచోడైనా బ్రహ్మానివే, పండితుడివైనా బ్రహ్మానివే, శ్రీవైనా బ్రహ్మానివే, పురుగైనా నువ్వు బ్రహ్మానివే. బ్రహ్మానివి కాకపోతే ఉన్నాను అని ఎలా అనుకోగలవు? ఉన్నది అనగా జ్ఞానరూపమైన వస్తువు, లేక ఉన్నట్టు తోచు జ్ఞానం ఉండగలదా? చెప్పండి. ఇదంతా ఉంది అంటే ఉంది అనేవాడు ఒకడు లేకపోతే ఎలా ఉంటుంది? ఆ ఉంది అని అనగలిగేవాడు ఎవడు? ఉన్నవాడే. వాడే బ్రహ్మము, వాడు నువ్వే. కాబట్టి నువ్వు సదా పరబ్రహ్మ స్వరూపాన్ని. కాబట్టి నువ్వు నిర్వికారుడవే, చిదాకాశ స్వరూపుడవే ఉన్నావు. నీలోనికే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు వచ్చి ప్రారంభానికి అనుగుణమైన శ్రేష్ఠులు చేసి పడిపోతుంది. మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఎన్ని యుగాలు వచ్చి వెళ్తే మాత్రం ఆకాశాన్ని ఏం చేసాయి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఏదో యుగాంతము అయినా ఆ ఆకాశం నిశ్చలంగా నిర్మలంగా అలాగే ఉంది, స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది.
దానిలోకే ఏదేవో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అలాగే తెలివి స్వరూపమైన నాలోకే ఏదో దేహేంద్రియ మనోబుద్ధులు రకరకాల వికారాలతో కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీకెందుకు, నువ్వు అలాగే ఉన్నావు కదా, నాకెందుకు నేను బ్రహ్మముని. రాని పోనీ, నాకేమిటి, ఏం నష్టం అమ్మా నాకు? నాకు అంటున్న చోట్ల మీరు మీరు మిమ్మల్ని మీరే పెట్టుకోండి. నాకేం నష్టం, రాని పోనీ. ఏది రావాలో అది రాను వస్తుంది, ఏది పోవలేదు పోను పోతుంది. నీకెందుకే గోల? హాయిగా ఉండమ్మా అంటున్నారమ్మా. అది ఇంక రేపు చెప్పుకుందామా తల్లి? అలాగే అమ్మా.